చూచిన వాగ్దానమున్నది సుఖ దుఃఖములు ఉన్నది విశ్వాసముంచే ధ్యానించుడి విశ్వాసముంచే ధ్యానించుడి. ఇంకోసారి పాడుకుందాము. ఎవరైతే ఉదయాన్నే లేవంగానే బైబిల్ చదివారు వారు మాత్రం పాడాలి బైబిల్ ఎత్తి. ఎవరైతే ఉదయం లేయంగానే బైబిల్ చదివారో హృదయపూర్వకంగా వారే పాడాలి. గ్రంథ వాగ్దానములన్నీ నావి. బైబిల్ చదవని వారు పాడదు. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానములు, గ్రంథ వాగ్దానములన్నీ నావి. బైబిల్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది మనం చదవకపోతే దానివల్ల మన జీవితమే వేస్ట్. రోజు 3 పూట్ల అన్నం తింటాం. దేనికోసం తింటా చెప్పండి? శక్తువులకేగా, దేనికైనా అనారోగ్యం రాకుండా ఉండడానికి. మరి ఆత్మ సంబంధంగా లేయంగానే బైబిల్ చదవకపోతే దేనికోసము? లేచిన వెంటనే నుంచి పనులు చేయడం ద్వారా మనకు ప్రయోజనమే లేదు. కనీసం అరగంట కేటాయించాలి అంతే. 10 నిమిషాలైనా సరే ఒక అధ్యాయం. అది చదవకపోతే మన విశ్వాసం వ్యర్థం. మన విశ్వాసులమే కాదు అసలు. అది గుర్తుపెట్టుకోండి. సరే, దేవుని వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కీర్తన గ్రంథము 68వ అధ్యాయం. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 20వ వచనమును అందరం కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం. కీర్తన గ్రంథము 60వ అధ్యాయం 20వ వచనం చదవండి. పైన దేవుడు మా పక్షమున రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుటకు ప్రభువైన యెహోవా వశం. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాటను చూస్తూ వస్తాం. ఏమైనా రాయబడుతుందంటే మరణము, బైబిల్ స్పష్టంగా చెబుతుంది. ఏమని రాయబడుతూ వచ్చింది? కీర్తన గ్రంథము 68వ అధ్యాయం 20వ వచనం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశం. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసే మాట ఏంటంటే మరణము తప్పించుట దేవుని యొక్క వశం అని మనం చూస్తున్నాం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మరణము తప్పించడానికి సమర్థుడు. సో ఈ విషయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోకమునకు ప్రభు నడిపింపకై చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన శ్రేష్టకరమైన నామమును బట్టి మీకు వందనములు. సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యాన్ని ధ్యానించబోతున్న సాయం చేయండి. ఈ వర్తమానం కొరకై నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం ఇది. నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని, దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరే పరలోకం నుండి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడసగలంతో విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడమని మీ దయగల హస్తములకు అప్పజెబుతూ ముందున్న సమయంతో మాకు దీవెనకరంగా, క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని నాతో మాతో మీరు మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పెట్టి శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, ఒక శ్రేష్టకరమైనటువంటి మాటను మనం చూస్తూ వస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చింది? మరణము తప్పించుట ఎవరి వశము? యెహోవా వశం. కాబట్టి దేవుడు మరణాన్ని తప్పించగలడని మనం చూస్తూ వస్తున్నాం. అనేక కోణాల్లో మనం చూసినట్లయితే దేవాతి దేవుడు మరణం తప్పించిన అనుభవాలు
చాలా బైబిల్ ఉంటూ వస్తున్నాయి. ఎందుకంటే ఆయనకు ఒక్కడికి మాత్రమే ఇది సాధ్యం. మరణం తప్పించుట ఆయనకు ఒక్కడికే సాధ్యం, ఇంకెవరో కూడా సాధ్యం కాదు. మనుషులమైన మనకు ఎవరు కూడా మానవ జన్మ మానవ రీతిలో ఉన్న మనకెవరో కూడా మరణం తప్పించుట అసాధ్యం. దేవునికి ఒక్కడికే సాధ్యం. అందుకే బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. కాబట్టి మన మరణము అన్నది తప్పించబడాలంటే దేవుని యొక్క వశంలో ఉందని బైబిల్ సెలవిస్తుంది. సో ఎందుకు ఈ మాట సెలవించబడుతూ వచ్చిందంటే, కొంత సాక్ష్యం కూడా మరి చెప్తారా? ఆశీర్వాదం చెబుతాడు. చెబుతావా? నీకు తెలియదు లేకపోతే మరి ఎవరైనా చెబుతారు కుటుంబీకులు ఆ సమయం ఏంటన్నా. ఈ వాక్యం చదివించడానికి గల ఒక కారణము ప్రత్యేకంగా ఆశీర్వాదం గురించి. ఎందుకు ఈ మాట చదివించబడిందంటే, కొన్ని క్రిటికల్ పరిస్థితుల్లో, ప్రమాదకరమైన స్థితిలో హాస్పిటల్ ఉన్నప్పుడు మేము కూడా ఆ సమయంలో కొన్ని భయంకరమైన పరిస్థితులు ఉంటూ వచ్చాం ఫిబ్రవరి దగ్గర. అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆశీర్వాదం బాగోలేదని, తర్వాత ప్లేట్లెట్స్ పడిపోతున్నాయని 30,000 వచ్చినాయి, తర్వాత 20,000, తర్వాత 11,000, 9,000 వచ్చినాయని చెప్పి చెబుతూ వచ్చారు. సో నేను చాలా మందిని తెలుసుకుంటూ వచ్చింది ఏంటంటే, చాలా మంది నోట్ల నుండి నేను విన్న మాట కష్టమే. ఏమని? కష్టమే. అనేక మంది చెబుతూ వచ్చారు. నేను చాలా మందిని అడుగుతూ వచ్చాను, ప్లేట్లెట్స్ ఇలా తగ్గిపోయినాయి ఏంటంటే, చాలా వరకు అయితే కష్టమే బ్రదర్ అన్నారు. రోజు అక్క కూడా చెబుతూ వచ్చింది ఫోన్ చేసి, బ్రదర్ ఏంటి బ్రదర్ విచిత్రంగా ఉంది, ట్రిప్కి ఒక మెసేజ్ పెడుతున్నావు, ఒకసారి ఏమో 30,000 అంటావు, ఒకసారి ఏమో 11,000 అంటున్నావు, ఒకసారి 9,000 అంటున్నావు, ఇలా అయితే చాలా కష్టం బ్రదర్ అన్నారు. ఓహో, ఇది మానవుడికి కష్టమే కానీ దేవునికి కష్టం కాదు, సాధ్యం. అందుకే ఏంటి ప్రభా ఏం చేయాలనుకున్నప్పుడు, సరే ఒక్కొక్కసారి మన జీవితాలు ఏదైనా పొరపాట్లు ఉన్నప్పుడు మనం ఆ పొరపాటును ఒప్పుకుని దేవుని సన్నిధిలో ఏది కావాలో అది అడిగితే దేవుడు ఇస్తాడు. అట్లాగే నేను ఏం చేస్తూ వచ్చానంటే, ఈ విషయం తెలవడంతోనే మొట్టమొదటిగా మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసి నాలో ఉన్న తప్పులు ఏమైనా ఉండేవో మొదట వాటిని ఒప్పుకుంటూ వచ్చా. తర్వాత ప్రార్థన చేస్తూ వచ్చా, ప్రభా నీ దాసులను బ్రతికిస్తే నీ పరిచర్లో వాడబడతాడు. ఇది మనుషులకు అసాధ్యమే, ఎవరికి సాధ్యం కాదు. డాక్టర్స్ కూడా హోప్స్ లేవని కోణంలోనే ఉంటారు, కానీ దేవునికి అసాధ్యం అంటూ కాదు, సమస్తము సాధ్యమే. నువ్వు చేయగలవు, నీకు అసాధ్యమైనట్టు కూడా ఏమీ లేదు. కాబట్టి ఒకటే ప్రార్థన చేశా, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. మరణం తప్పించుట యెహోవా వశము కాబట్టి ప్రభా మీరు తప్పించగలరు. ఒక వ్యక్తి మరణాన్ని ప్రభు యేసు ప్రభు, ఒక వ్యక్తి కాదులేండి, పాత నిబంధనలు చూస్తే చాలా మంది యొక్క మరణాన్ని ప్రభు తెప్పించారు. ఒక వ్యక్తి గురించి ప్రాముఖ్యంగా చూద్దాం రండి. యోహాను సువార్త. నేను ఎక్కువసేపు చెప్పను, యాక్చువల్లీ రాజన్న వర్తమానం చెబుతాడు అనుకున్నా కానీ అన్నయ్య నువ్వు చెప్పే అన్నాడు. నేను కూడా ఎక్కువసేపు చెప్పను, 10 నిమిషాలు రాజన్న కూడా చెబుతాడు. కాబట్టి క్లుప్తంగా ఒక మాట, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరణము తప్పించేది ఆయన వశంలో ఉంది. ఒక వ్యక్తి గురించి చూద్దాం. మరణం తప్పించబడింది, ఎందుకు ఆ వ్యక్తి మరణం తప్పించబడింది అన్నది కూడా కొన్ని నుండి బైబిల్. అసలు ఆ మరణం నుండి తప్పించబడిన వ్యక్తి ఎవరు అని అంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం. మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో ఒక విషయం రాయబడుతూ వచ్చింది. ఏమని చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము మనం చూసినట్లయితే 9వ వచనం. ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగు చూచును గనుక త్రొట్టి పడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్టి పడునని చెప్పాను. కాబట్టి ఈ మాట దేవుని వాక్యంలో ప్రభు చెబుతున్నాడు. అయితే మనం చూసేటటువంటి ఒక అంశం ఏంటంటే, ఇక్కడ ఒక విషయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే లాజరు. ఎవరు? లాజరు. లాజరు యొక్క జీవిత చరిత్ర మనం చూసినట్లయితే లాజరు ఎలా ఉన్నాడు చెప్పండి. లాజరు రోగి అయి ఉన్నాడు. రోగంతోనే కాదు, లాజరు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? మరణము స్థితిలో కూడా ఉన్నాడు. లాజరు యొక్క స్థితిగతులు చూడగా అతడు రోగి అయి ఉన్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. రెండోదిగా లాజరు యొక్క విధానం చూడగా
ఎలా ఉన్నాడు లాజరు? మరణంలో ఉంటున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి లాజరు యొక్క స్థితిగతుల్లో లాజరు ఉన్న అనుభవాన్ని ఇక్కడ మనం కొన్ని ప్రస్తావన తీసుకొచ్చినట్లయితే ప్రియులారా, లాజరు విషయమై యేసుక్రీస్తు ప్రభువారు ఏడ్చిన అనుభవం కూడా మనం చూస్తాం. ఎందుకంటే ఆ విషయం 35వ వచనం చదివినట్లయితే, యేసు కన్నీళ్లు విడిచాను. ఏం చేస్తున్నాడు ఆయన? కన్నీళ్లు. చూడండి, ఈ లోకంలో ఎటువంటి అనారోగ్యం, ఎటువంటి బలహీనత ఉన్నా, ఎటువంటి రోగంతో మనం బాధపడుతున్నా, కన్నీటి ప్రార్థనకి సమాధానం ఉంది. ఆ రోగం నుండి విడుదల పొందడం కూడా. హిజ్కియా కూడా మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు కన్నీరు కార్చగా దేవుడు అతనికి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన అనుభవాన్ని చూస్తున్నాం. మరణం విషయంలో దేవుని యొక్క వశము చాలా ఉంది తప్పించడం. కాబట్టి ఇక్కడ ఎవరున్నారు? లాజరు మరణకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఓ రకంగా చెప్పాలంటే అతన్ని తీసుకెళ్లి పాతి పెట్టిన అనుభవం కూడా ఉంది, అంటే సమాధి చేయబడిన అనుభవం కూడా ఉంది. లాజరు మరణపు అంచుల్లో మరణంలో ఉన్నాడని అందరూ మరణించాడని అనుకున్నారు. కానీ మరణము తప్పించుట యెహోవా వశం. కాబట్టి దేవుడు మరణపు వేదన నుండి లాజరును తప్పించిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. లాజరు మరణంలో ఉన్నాడని అందరూ అనుకున్నారు. లాజరు చనిపోయాడని అందరూ అనుకున్నారు. ఇక లాజరు సంగతి అందరూ మర్చిపోయినట్టు అన్న అనుభవం కూడా వచ్చేసింది. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, లాజరు మరణాన్ని పొందుతున్న సమయంలో ఉన్నప్పుడు మరణం తప్పించడం యెహోవా వశం. మరణం తప్పించాడు. యేసు ప్రభువారు లోకానికి వచ్చి ముగిచేస్తాను వదిలే. యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చాడు కాబట్టి, లాజరుకు సమీపం ఉన్నాడు కాబట్టి ఒక మాట అంటాడు 40వ వచనం, అందుకు యేసు, నీవు నమ్మినడలా దేవుని మహిమను చూతు అని నేను నీతో చెప్పలేదు. కాబట్టి లాజరు యొక్క జీవితం యొక్క రాయబడిన మాట మరణము తప్పించబడిన అనుభవం చూస్తున్నాం. మరణం ఎలా తప్పించబడుతుంది అంటే ఏమైనా రాయబడుతూ వచ్చింది? నమ్మకము. లాజరు యొక్క సహోదరులతో యేసు ప్రభు అంటాడు, సహోదరులతో ఏమంటాడు? మాట మాత్రం నీవు నమ్మిన ఎడలా, నువ్వు దేవుని నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావు. నమ్మితే చాలు దేవుని మహిమ ఏంటో చూడగలుగుతారు. మరణం తప్పించడం ప్రభు యెహోవా వశం అంటే మరణం నుండి ఎలా తప్పించబడతాం అన్నది మనం దేవుని నమ్మితే చాలు. ఆ మరణం నుండి మనం ఎలా తప్పించబడతామో బైబిల్ చూపిస్తుంది. ఇక్కడ మరణం నుండి ఒక వ్యక్తి మరణం ఉండడానికి కారణం ఏంటి? రోగం ఉంటుందా? రోగి అయి ఉంటుందా? మరణానికి వెళ్తున్నాడు. మరి మరణంలో ఉన్న వ్యక్తి తప్పించబడటానికి కారణం ఎవరు? తప్పించబడ్డాడు లాజరు తప్పించబడుతూ వచ్చాడు. ఎవరు తప్పించారు? దేవుడు. కాబట్టి దేవుడు లాజర్ని మరణం నుండి తప్పిస్తున్న అనుభవం మనం చూస్తున్నాం. అందుకే రాయబడుతూ వచ్చింది 42వ వచనం చూసినట్లయితే, నీవు ఎల్లప్పుడూ నా మనం వినుచున్నావని నేను ఎరుగుతున్నా, కానీ నీవు నన్ను పంపితమని చుట్టూ నిలిచి ఉన్న ఈ సమూహం నమ్మునట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పితిని. ఆయన ఇలా చెప్పి లాజరు బయటికి రమ్మని చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేతలో వస్త్రమంతా కట్టబడిన వాడే వెలుపలికి. అది మరణం తప్పించడం యెహోవా వశం వంటిది. చనిపోయిన అనుభవంలో లాజరు ఉన్నాడు, మరణపు అనుభవంలో లాజరు ఉన్నాడు, చనిపోయి సమాధి చేయబడిన అనుభవంలో లాజరు ఉన్నాడు. అటువంటి లాజరు దగ్గరకు వచ్చి తండ్రి ఎదుట వేడుకుంటూ వచ్చాడు, యేసు ప్రభువా, అయ్యా, ఈ చుట్టుపక్కల ఉన్న జనమంతా ఇది నమ్మునట్లు నువ్వు నన్ను పంపేవని ఈ జన సమూహం అంతా తెలుసుకున్నట్లు మరణములో నుండి లాజరును లేవనెత్తు. లాజరుతో అంటాడు కదా, ఏమంటున్నాడు? లాజరు బయటికి రమ్మనగానే ప్రేతేల వస్త్రములు కలిగిన వాడై ఎలా వస్తున్నాడు? చనిపోయిన స్థితిలో ఉన్న లాజరు బయటకు వస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మరణం తప్పించడం దేవుని విషయం ఉంది. అయితే మరణం ఎలా తప్పించబడుతుంది? ఒకటి, నమ్మటాన్ని బట్టి మరణం తప్పించబడుతుంది. దేని బట్టండి? నమ్మటం. ఇప్పుడు మార్తాతో మరియతో ఏమంటాడు ప్రభు? నీవు నమ్మినేడలా దేవుని మహిమను చూస్తావు. మొట్టమొదటిగా నమ్మకాన్ని బట్టి, నమ్మటాన్ని బట్టి ఎంత నమ్మకం అయితే దేవుని మీద ఉంచుతామో అంతగా మరణం తప్పించబడింది. అందుకే ఏమి విత్తుతామో అది కోస్తాం. విశ్వాసం అన్నది ప్రాముఖ్యత, నమ్మకం. ఆవగిన్నంత విశ్వాసం ఉండినను కొండేలు సముద్రంలో పడమంటే పడివే. హంబలి చెట్టు కూడా పెరిగించబడుతుంది. నమ్మకం ప్రాముఖ్యత. మొట్టమొదటిగా ఒక వ్యక్తి మరణం తప్పించబడాలంటే ఆ వ్యక్తి జీవితంలో కావాల్సిన మొదటి ప్రాముఖ్యత నమ్మకము.
ఏం కావాలా? నమ్మకం. అది నీవైనా నేనైనా ఆశీర్వాదమే కాదు, మనమైనా ఒక్కొక్క బలహీనతలో నుండి ఇంకా ఆశీర్వాదమే కాదు. ఈ కోడికలో వెంకటన్న గురించి కూడా చెప్పాలి. ప్రమాదకరమైన పరిస్థితి, శ్వాస పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంది కదా, కష్టమైన పరిస్థితి. హాస్పిటల్లో జాయిన్ అవుతూ వచ్చాడు. మరి భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఏమొచ్చిందన్న బలహీనత? అనారోగ్యం ఏంటి? టైఫాయిడా లేకపోతే జ్వరం వచ్చింది, దాంట్లో దగ్గు, అది జ్వరంతో పాటు దగ్గు, సర్ది, ఇంకేమైనా ఉన్నాయా? దమ్ము రావడం. ఆ దమ్ము రావటం, శ్వాస పీల్చుకోవడం కూడా కష్టమైపోయింది. మరి అటువంటి భయంకరమైన స్థితిలో ఒకరినే కాదు, ఇద్దరిని కూడా తప్పించాడు దేవుడు మరణం నుండి. ఆ చెబుతూ వచ్చాడు వెంకటన్న హాస్పిటల్కి వెళ్తే, ఆ టైంలో నేనే ఆయాసం ఉన్నా. వెంకటన్న చెబుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను కానీ ఆయన చెప్పే వినాలి, తప్పదు కదా, సేవకుడు కదా, వినకపోతే నేను చెప్పేది వినకోవడం లేడంటారు. అందుకని ఇంటో వచ్చాం. ఏమని? ఆయాసము, కష్టమైపోతుంది శ్వాస పీల్చుకోవడానికి. కానీ దేవుడు ఆ సమయంలో కూడా దేవుని కృపే. మరణము తప్పించుట దేవుని వశంలో ఉంది. కానీ దేవుడు అటువంటి పరిస్థితిలో తండ్రి కుమారుని ఇద్దరు కూడా భయంకరమైన మరణములో నుండి తప్పించారు. దీనికి కారణం నమ్మకం, దేవుని మీద నమ్మకం. మనం దేవుని మీద ఎంత నమ్మకం అయితే పెడతాము, ఎంత నమ్మకం అయితే దేవుని మీద ఉంచుతామో అంతగా మరణం తప్పించబడతాం. మనుషుల మీద నమ్మకం ఉంచితే మరణం ఖచ్చితంగా వచ్చిందండి, రాదా? ఖచ్చితంగా వచ్చింది. మరణం తప్పించబడాలంటే దేవుని మీద నమ్మకం. మరణం తప్పించడం ప్రభువైన యెహోవా వశము. ఒక మనుషుడు రోగాన్ని బట్టి కానీ, బలహీనతను బట్టి కానీ, అనారోగ్యాన్ని బట్టి కానీ ఆ వ్యక్తికి మరణం వస్తున్నప్పుడు ఆ మరణం నుండి మానవుడు తప్పించబడాలంటే దేవుని వశంలో ఉంది. మరి మానవుడు తప్పించబడాలంటే, దేవుని దగ్గర నుంచి మానవుడు తప్పించబడాలంటే మొదటిగా ఏం కావాలి? నమ్మకం కావాలి. నాకైతే ఇప్పుడు ఆకలేస్తుంది కాబట్టి మొదటిగా మానవుడికి ఏం కావాలా? నమ్మకం. ఇది నిజమే చెబుతున్నాను, మా ఆకలేస్తుంది కాబట్టి నమ్మకం కావాలి మానవుడికి. కొన్ని వాటర్ తెచ్చిపెట్టాయా, ఆకలి అన్నది ఇది. కానీ మొట్టమొదటిగా మానవుడి జీవితంలో మరణం తప్పించబడాలంటే కావలసిన మొదటి విషయం ఏంటంటే దేవుని మీద నమ్మకం ఉండాలి. అందుకే డాక్టర్స్ కూడా చెబుతారు చివరి స్టేజీలో ఇక దేవుడే కాపాడాలి. దేవునికి అప్పచెబుతున్నాం. మీ దేవుడు, మీరు ప్రార్థన చేసుకోండి, మీ దేవుడే మిమ్మల్ని కాపాడచ్చు. ఒక్క వ్యక్తి వైద్యుడైనా సరే చివరి ఆప్షన్ అప్పగిస్తాడంటే దేవునికే. కానీ మరణం తప్పించబడాలంటే దేవుని వశంలో ఉంది, దేవుడే తప్పించాలి. ఆ దేవుడే మన మరణం తప్పించాలంటే నమ్మకం ఉండాలి. ఇది భౌతికమైన మరణమే కాదు, ఆత్మీయ మరణాన్ని తప్పించాలన్నా కూడా మనం దేవుని మీద నమ్మకం ఉంచాలి. చాలా మంది విచిత్రమైన ప్రశ్నలు వేస్తారు. క్రైస్తవులు కూడా మరి ఎట్ట చచ్చిపోయారయ్యా? చాలా మంది క్రైస్తవులు కూడా కోవిడ్ లో ఎట్ట చచ్చిపోయారు, మీ దేవుడు కాపాడలేకపోయాడా? విచిత్రమైన ప్రశ్నలు ఉంటాయి. పిల్లలు మనకు నమ్మకం ఉండాలి, ఎటువంటి పరిస్థితిలో ఉండాలి. భౌతికమైన దేహాన్ని దేవుడు కాపాడతాడనే నమ్మకమే కాదు. చాలా మంది కోవిడ్ లో భయంతో చచ్చిపోలేదు. రోగం వచ్చిన దానికంటే భయం ఎక్కువయ్యి హార్ట్ స్ట్రోక్ వచ్చి అమ్మ నేను చచ్చిపోతాను చచ్చిపోయినాడు ఎక్కువ మంది ఉన్నారు. ఆ రోగం కంటే కూడా దాన్ని తీసుకొచ్చి దేవుని మీద పొలవటం సాధ్యమైంది కాదు, సమమైంది కాదు. సరే, ఎంతో మంది కోవిడ్ వచ్చినాడు, ఇక్కడ కాపాడబడలేదా? మరి దేవుని మీద నిరీక్షణ ఉంది కదా. సరే, ఒక మాట ఏంటంటే నమ్మకం. మరణం తప్పించాలి. ఈ భౌతికమైన మరణమే కాదు, భౌతికమైన మరణం తప్పించడానికి దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఆత్మ మరణం నుండి తప్పించబడ్డానికి కూడా దేవుని మీద నమ్మకం ఉండాలి. ఎవరి మీద? దేవుని మీద. ఈ ఆత్మ మరణానికి వెళ్ళిపోకుండా, ఈ ఆత్మ నరకంలో కాలిపోకుండా బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఆత్మ అగ్ని ఆరదు, పురుగు చావని ప్రాంతానికి వెళ్తుంది. ఎన్నడూ కూడా అక్కడ విశ్రాంతి లేని ప్రాంతం, ఎప్పుడు కాలిపోతూనే ఉండాలి. ఏం తెరీసా? చెప్పమ్మా, నిద్ర వస్తుందా? మంచిదండి, టేబుల్ కొడతాం ఉండండి. కాబట్టి దేవుని వాక్యం చూస్తే నమ్మకం ప్రాముఖ్యత. ఈ ఆత్మ మన దేహం కాపాడబట్టడానికి దేవుని మీద నమ్మకం ఉంచాలి. దేహంలో ఉన్న ఆత్మ కూడా కాపాడబట్టడానికి దేవుని మీద ఉండాలి. దేహం కాపాడబడాలన్నా, దేహంలో ఉన్న ఆత్మ కాపాడబడాలన్నా ఎవరి వశంలో ఉంది? చెప్పండి, మీరే చెప్పండి. తాగుతారు మీరు కూడా? లేదులేండి. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మానవుడు దేహము రోగం నుండి, అంటే మరణము చివరి అంచులోంచి కాపాడబడాలని దేవుని వశంలో ఉంది. ఆత్మ మరణం నుండి కాపాడబడి ఆత్మ కూడా నరకంలో కాలిపోకుండా కాపాడబడాలన్నా
దేవుని వశంలో ఉంది. అయితే మనం ఏం చేయాలా? మరి ఈ దేహానికి వచ్చిన రోగం పోవాలన్నా, ఈ ఆత్మ మనం కాపాడుకోవాలన్న ఆత్మను ఏం చేయాలంటే దేవుని యందు నమ్మకం ఉంచాలి. యేసు ప్రభువు అంటాడు, మీరు దేవుని యందు నమ్మకం ఉంచుతున్నారు, నా యందును నమ్మకం విశ్వాసం ఉంచుడి అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, భౌతికమైన మరణము కానీ ఆత్మ సంబంధమైన మరణము కానీ, ఆత్మ మరణం నుండి తప్పించబడాలంటే అది దేవుని వశములో ఉంది. దేవుడే తప్పించగలడు. అలా తప్పించడం కొరకై ఆయన కలువరిశిలో తన ప్రాణాన్ని పెట్టాడు. అలా మరణం తప్పించడం కొరకై యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై మన మరణం తప్పించడానికి కలువరిశిలో తన రక్తాన్ని కార్చి, తన దేహం దున్నబడిన దేహంలోని రక్తము మడుగులో నుండి రక్తాన్ని కార్చి భౌతికమైన మరణము, ఆత్మ మరణం నుండి కూడా తప్పిస్తున్నాడు. అయితే ఆయన యందు నమ్మకం ఉంచిన వారికి ఆయన భౌతికమైన మరణము, ఆత్మీయ మరణం కూడా తప్పిస్తున్నాడు. ఇక రెండో మాట ఎవరు చెప్పండి? ఇప్పుడు మరణం తప్పించడం ఎవరి వశంలో ఉంది? దేవుని వశంలో. ఆయన మరణం తప్పించాలంటే మనం ఏం చేయాలా? నమ్మకం ఉంచాలి. ఇక రెండో విషయం, యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే ఒక మాట ఉంది, 3వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం. కనబడలేదా? బైబిల్ లేదా? ఇప్పుడు కనపడినట్టుంది. అతనికి అక్కా చెల్లిండు, ప్రభువా చాలు. కాబట్టి మరణము తప్పించిన ప్రభు యెహోవా వశం ఉందని బైబిల్ అన్నారు. కాబట్టి మరణం తప్పించబడాలంటే మొదటిగా ఏం చేయాలా? దేవుని మీద నమ్మకం ఉంచాలి. రెండోదిగా ఏం చేయాలా? ఇక్కడ నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపి. సో మరణం తప్పించబడాలంటే రెండోదిగా ఏం చేయబడాలంటే దేవుని వద్దకు రావాలి. ఇప్పుడు మార్తా మరియా వర్తమానం ఎక్కడ పంపారు? అక్క చెల్లెల్ని ఎక్కడ పంపారు? దేవుని వద్ద పంపారు. ఏమని వర్తమానం? ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గర పంపారు. ఏమని? నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడు, ఆయన మరణమునకు సమీపంగా ఉన్నాడు కాబట్టి నువ్వు రా అని చెప్పి యేసు ప్రభు వారి దగ్గరికి వర్తమానం పంపారు. ఇప్పుడు చెప్పండి, మరణం తప్పించబడాలంటే మొదటిగా ఏముండాలా? నమ్మకం ఉండాలి. ఇది భౌతికమైన మరణమైనా ఆత్మక మరణం తప్పించబడాలన్నా దేవుని మీద నమ్మకం ఉండాలి. అని ఆయన మాత్రమే తప్పించగలడే. రెండు, మరణం తప్పించబడాలంటే రెండోదిగా మనం ఏం చేయాలా? రోగ్యం ఉండా, అనారోగ్యం ఉండా, రెండు ఆత్మ బలహీనత ఉండా ఎక్కడికి రావాలి? దేవుని ఎదురు తీసుకురావాలి. ఇప్పుడు చూడండి, మనోళ్ళ ట్రెండ్ అంతా మారిపోయింది. ఎట్లా ఉందంటే జనరేషన్ మారిపోతున్నట్టు. పూర్వ జనరేషన్ ఇప్పుడు లేదు. పూర్వకాలంలో పంచి కట్టుకునే వాళ్ళు కొంతకాలానికి ప్యాంట్లు వేసుకుంటూ వచ్చారు. మరి కొంతకాలానికి ప్యాంట్లు సగానికి కట్ చేసుకుని తిరుగుతున్నారు. ఇక రాబోతున్న దినాలు ఎలా ఉండిద్దో సరే, అది మనం ఎలా ఉందండి. దేవుని కృప, దేవుడు ఆశిస్తే అట్లా లేవతలేదు. జనరేషన్ మారిపోతుంది. అట్లాగే దేవుని కూడా మార్చేసుకుంటున్నారు జనం. అట్లాగే వాక్యాన్ని కూడా మార్చేసుకుంటున్నారు. రాను రాను ఏమైపోతుందంటే బాగా ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ వర్తమానం పంపారు? సరిగ్గా చెప్పండి. ప్రభు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వర్తమానం పంపారు. ఎవరు? మార్తా మరియా వర్తమానం పంపారు. ఏమని? అయ్యా, నా సహోదరుడు రోగి అయి ఉన్నాడు, నువ్వు వచ్చి కొద్దిగా బాగు చేయని. అంటే వర్తమానం ఎక్కడికి వెళ్ళింది? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు వర్తమానం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? బాగాపోతే ఎక్కడికి? చెప్పండి అక్క, చెప్పండి. మీరు త్వరగా చెబితే త్వరగా ముగిస్తాను. నాకు కూడా ఆకలి అవుతుంది. చెప్పండి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, సేవకుల దగ్గరికి కాదు. అది కరెక్ట్ పాయింట్. అదే ఇప్పుడు రావాల్సిన వర్తమానం ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి. ఆర్ఎంపీ డాక్టర్ అయితే ఫోన్ చేస్తాం, ఎంబీబీఎస్ డాక్టర్ అయితే మనమే తీసుకెళ్తాం. అంతే. ఎవరు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, విజయక్క లాంటి వాళ్ళు, పద్మక్క లాంటి వాళ్ళు ఉంటే ఫోన్ చేసి అక్క మాకు అపాయింట్మెంట్, మా పేరు మీద పేపర్ రాయండి అక్క అని రాపించుకుంటాం. అంటే వెళ్ళాల్సింది ఎక్కడికి వెళ్తారో చూడండి. వీళ్ళు ఎక్కడికి వచ్చారు? రోగి అయి ఉన్నప్పుడు దేవుని ఎద్దకు వచ్చారు. యేసు ప్రభు దగ్గర వర్తమానం పంపారు. మనం మన కుటుంబీకులు కానీ, మన బంధువులు కానీ, మనలో కానీ ఆమెకేం ఎంటరాదు లెక్క, సంతోషం. కానీ ఎవరికైతే బలహీనం ఉండిద్దో వాళ్ళు రోగిగా ఉన్నప్పుడు మనకి దేవుని మందిరం గుర్తురాదు, దేవుని సేవకులు గుర్తురాదు. ఎప్పుడు గుర్తొచ్చింది తెలుసా? హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత, అన్నా
ఇదిగో మా డాడీ, మా తమ్ముడు, మా అక్క, మా చెల్లి, మా మమ్మీ బాగాలేదన్నా కొద్దిగా ప్రార్థన చేయండి. మరి వెళ్ళేటప్పుడే చేయొచ్చు కదా. అబ్బాయి అది గుర్తురాదు. మొదలు గుర్తొచ్చేది డాక్టరు. అందుకే మన రోగాలు తగ్గినట్టుగా ఉంటున్నాయి. ఆయన బలహీనతలు కూడా నులివెచ్చని స్థితిలోనే ఉంటున్నాయి. ఎలా ఉన్నాయి? నులివెచ్చని స్థితిలో. అటు పోయినట్టు ఉంటుంది, అక్క పోట్ల మళ్ళీ మనలో ఉంటుంది. కాబట్టి ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషి మరణము, భౌతికమైన మరణం, ఆత్మ సంబంధమైన మరణం తప్పించబడాలంటే ఒకటి దేవుని మీద నమ్మకం ఉండాలా, రెండు దేవుని యొద్దకు రావాలి. రాలేని పరిస్థితుల్లో వర్తమానం అన్న పంపాలి. అర్థమవుతుందండి? రాలేని పరిస్థితిలో ఇసుకే ఉంటూ వచ్చాడు. ఇసుకే రాలేని పరిస్థితిలో, దేవుని దగ్గర రాలేని పరిస్థితి ఉన్నప్పుడు దేవుడే యెషయా ప్రవక్త దగ్గరికి వర్తమానం పంపాడు, నువ్వు పో అని చెప్పని కదా. ఇప్పుడు మరి ఎవరు లాజరు మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరు వర్తమానం పంపారు? ఎవరి దగ్గరికి? అక్క చెల్లెలు పంపారు. ఎక్కడికి? ఎంతమంది అక్క చెల్లెలు ఉన్నారయ్యా నీకు? అందరూ అక్కలేలే చెప్పాలి. ఎంతమంది ఉన్నారు? నేను చెప్పే పాయింట్ ఒక్కొక్కడు ఉన్నారు. ఎంతమంది? 7గురా 6గురా? 7 మంది అక్కలు చెల్లెలు లేరులే. 7 మంది. ఒక్కళ్ళన్నా ఆయన హాస్పిటల్కి 80 మందిలో ఫోన్ చేశారా? ఎక్కడ చేశారు అక్క? నరసాపురం హాస్పిటల్ ఉండగా చేశారు మీరు? లేదు. నా మైండ్ లో మీరు మీ ఇంటికాడ ఏ వర్తమానం చెప్పాను కూడా గుర్తుండేది. అర్థమైందా? మీ ఇంటికాడ మీ ఇంటి ఓపెనింగ్ ఏ వర్తమానం చెప్పే కూడా గుర్తుంది. సమాధానం గురించి చెప్పా. మీ ఇంటికి సమాధానం పేరు పెట్టమని అది పెట్టలేదు మీకు, అందుకే ఉండదు. అర్థమైందండి? ఈ ఇంటికి ఆశీర్వాదం అని పేరు పెట్టాం, అది పెడతల్లా, అందుకే ఆశీర్వాదం తక్కువ అవుతుంది. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కటి ఉంది. నాకు అన్ని గుర్తుంటాయి. మీ పేర్లు మర్చిపోతానేమో, వాక్యం మర్చిపోను. అదే నాకు దేవుడు ఇచ్చిన కృప. అర్థమవుతుందండి? 7గురిలో నాకు ఫోన్ చేసింది ఏంటన్నా, మేము నర్సాపూర్ హాస్పిటల్ తీసుకొచ్చాం, గవర్నమెంట్ హాస్పిటల్కి. 30,000 ప్లేట్లెట్స్ ఉండే అన్నారు. అప్పుడు చెప్పారు కానీ ముందర చెప్పారా? మళ్ళా నారాయణకి వెళ్తున్నాం అని చెప్పారు. 5 తర్వాత చెప్పారు. అదే ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి? వీళ్ళేమో ఇక్కడున్న అక్క చెల్లెలు ఇద్దరే ఉండాలండి, 7గురు లేరు. ఈ ఇద్దరు ఏం చేస్తున్నారు? మొదటే ప్రభు దగ్గరకు వర్తమానం పంపుతున్నారు. మరి మనం ఎప్పుడు పంపుతున్నాం? ఆడకెళ్ళి ప్లేట్లెట్స్ ఇక ఓప్స్ లేవు, డౌట్ అనుకుని తగ్గిపోతున్నాయి, పెరగాలంటే దేవుడే దిక్కు అన్నప్పుడు ఆ సేవకుడు ఫోన్ కొట్టండి, ఏదో ఫోన్ నెంబర్ ఉంది కదా మహిమదాస్ అని, ఇక అప్పుడు చేస్తారు. ఇది నిష్ప్రయోజకమైన జీవితం. బైబిల్ చూడండి ఎంత గొప్పగా చెబుతుందో. మరణము తప్పించడం దేవుని వశంలో ఉంది. అందుకే వర్తమానం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఈరోజు బాగపోతే, బలహీనం ఉంటే, అనారోగ్యం ఉంటే హాస్పిటల్కి వెళ్తుంది మొదటి వర్తమానం. దేవుని బిడ్డల దగ్గరికి రావట్లా. అందుకే మనకు బలహీనతలు తగ్గినట్టుగా ఉంటుంది. ప్రియులారా, దేవుని దగ్గరకు రావాలి. ఇది ఆత్మ బలహీనంగా ఉండా, శరీరం బలహీనంగా ఉండా, బలహీనతల్లో ఉండా వర్తమానం దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళాలి. అప్పుడే వాడు ప్రార్థన చేస్తే మనకు ఆశీర్వాదం. కొన్ని ప్రార్థన చేయడానికి డబ్బులు ఏమైనా అడుగుతున్నారా? కొంతమంది ఉండారేమోనండి. నీకు ప్రార్థన చేయాలంటే డబ్బులు ఇమ్మనే వాళ్ళు ఉండొచ్చు సేవకులు, కానీ ఈ సేవకులు అట్లాంటి వాడు కాదు. మీరు ఇచ్చినా తీసుకోవాలి. నిన్నే ఒక ఆమె ప్రార్థన చేయడానికి వెళ్ళాం మందిరం దగ్గరే, భార్గవి నరసింహంలో ఉంది. మనకు తెలిసినటువంటి కొద్దిగా పరిచయమైనటువంటి సహోదరి యొక్క సహోదరి ప్రార్థన చేద్దాం రమ్మంటే వెళ్ళాం. ప్రార్థన చేసిన తర్వాత కానుక తీసి పెడతాను. ఏంటక్క కానుక పెడతాను అంటే, తీసుకోవాలి నా సేవకుడు కదా. నేను ఎప్పుడు హాస్పిటల్లోనూ మరణకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు, చావు దగ్గర సమాధి గోతి కాడ నేను ఎప్పుడు కానుక తీసుకున్నాను ఎప్పుడైనా? నాకు అసలు అంత ఇష్టం ఉండదు. ఎందుకంటే ఒక చోటేమో బలహీనంగా రోగంతో బాధపడుతున్నారు, మరొక చోటేమో సమాధి అయ్యి బంధువులను పోగొట్టుకుని ఏడుపులో ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో కానుక తీసుకుంటే దేవుడు సంతోషిస్తాడు. మీరు సంతోషం ఉన్నప్పుడు ఇస్తే అది వేరుకుంది, అందుకే తీసుకోండి. అడగను కూడా అడగం. చాలా మంది అడుగుతారు, అన్న పట్టుకో తీసుకో అని. కుదరదు. మనం దేవుణ్ణి అనుసరిస్తున్నాం, దేవుని మార్గాన్ని అనుసరిస్తున్నాం. ఒక ప్రత్యేకమైన జీవితం. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అనేకులు చెప్పుకోవాలి, మా సేవకుడు ఇలా ఆశించలేదని. దేవుని నమ్మిన సేవకుడు ఇలా ఉండాలని సాక్ష్యం కావాలి. దాని కొరకు మనం బ్రతకాలి. సాక్ష్యం లేకపోతే డబ్బు ఎంత సంపాదించుకుని ఏం ఉపయోగం అంటారు. ఆ సేవకుడు నరసాపురం వచ్చి ఎన్ని డబ్బులు సంపాదించారు, ఎన్ని డబ్బులు, ఎంత ఆస్తి, ఎన్ని ఉండయి. సోఫా సెట్లు కూడా నాకు ఎవరో గిఫ్టే ఇచ్చారు, మీరేవలా అవి కూడా చెప్పొచ్చు. కానీ ఎన్నెన్నో చెప్తాం, ఆ మాట రాకూడదు. సాక్ష్యం ప్రాముఖ్యత. దేవుని దగ్గరికి వెళ్ళాలి. అందుకే ఎవరి దగ్గర డబ్బులు అడగట్లా. మరి ఫ్రీగా ఇస్తాం, ఫ్రీగా ప్రార్థన చేస్తాం అంటే ఎందుకు రారు? డబ్బులు ఎత్తుకెళ్ళి హాస్పిటల్లో పెట్టుకుంటాం, వాళ్ళ ఫీజులు అన్ని కట్టిన తర్వాత ఫోన్ చేస్తాం, అన్నా ప్రార్థన చేయండి.
జాగ్రత్త, మీరు వెళ్ళొద్దని నేను అంటున్నా. మొదట ప్రార్థన. మార్తా మరియా మరణం తప్పించబడేది దేవుని వశం ఉంది, ఆ దేవుని కుమారుడు మన దగ్గరలో ఉన్నాడు అని ఆయన దగ్గరికి వర్తమానం పంపింది. ఏమవుతూ వచ్చింది? వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం జరిగింది? లేపబడిన అనుభవం ఉంది. మరణం తప్పించబడ్డాడు లేదా? అదే గొప్ప కార్యం. వర్తమానం ప్రాముఖ్యత. మనకు బలహీనంగా, అనారోగ్యంగా, బాధల్లో, దుఃఖాల్లో, కష్టాలు ఉన్నప్పుడు గుర్తుకు రావాల్సిన దేవుని మందిరం, దేవుని సేవకులు. నీ కొరకు ప్రార్థన చేయనంటే నువ్వు బాధపడాలి. చేస్తానన్నప్పుడు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? అందుకే మన కష్టాలు, రోగాలు తగ్గట్లా. ప్రియులారా, రెండవ కోణం, మరణం తప్పించాలంటే ఏం కావాలా? దేవుని వశం. దేవుడే తప్పించాలి. దేవుడు తప్పించాలంటే ఒకటి, దేవుని మీద నమ్మకం ఉండాలా. ఆయన దగ్గరకు వచ్చేవారు ఆయన ఫలము దయచేయగలడని నమ్మి విశ్వాసంతో రావాలి. రెండు, ఆయన దగ్గరకు వర్తమానం పంపాలి. ఏం చేయాలా? ఆయన దగ్గరికి, ఆయన సేవకుల దగ్గరికి. మనం మరణం తప్పించబడాలంటే ఆయన నమ్మాలా, ఆయన దగ్గరికి వర్తమానం పంపాలి. ఇక మూడవదిగా, మరణం తప్పించబడాలంటే ఏం చేయాలి? రండి, దేవుడే తప్పిస్తాడు. దేవుడే తప్పించాలంటే ఏం చేయాలి? రండి, దేవుని వాక్యం చూస్తున్నట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 11వ అధ్యాయం. ముగిచ్చేస్తారండి. 3 మాటలతో అవుతుందండి. ఇప్పుడు మన కన్నులు మనం రోగముతో, బాధతో, బలహీనతతో ఉన్నప్పుడు, మరణకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మన కన్నులు ఎవరి వైపు ఉండాలా? దేవుని వైపు ఉండాలి, మనుషుల వైపు కాదు. ఇక్కడ యేసు ప్రభువారు లాజరు మరణపు పరిస్థితిలో ఉన్నప్పుడు ఎటువైపు చూస్తున్నాడు? లాజరు వైపా, మార్తా మరియా వైపా, చుట్టుపక్కల ఉన్న ప్రజల వైపు చూస్తున్నాడు? దేవుని తండ్రి వైపు చూస్తున్నాడు. ప్రతి మనిషి తండ్రి తట్టు చూడాలి. చూడండి, యేసు ప్రభువారు కూడా సిలువలో ప్రాణం విడిచేటప్పుడు, చివరికి తన ఆత్మను అప్పగించుకునేటప్పుడు తండ్రి అని తండ్రికి అప్పచెబుతున్నాడు. అవునా కదా? ఎందుకు అప్పచెబుతున్నాడు? చివరికి తండ్రికే ఏదన్నా తండ్రి వైపు చూస్తున్నాడు. అందుకే మరణపు వేదన నుండి ఆయన తొలగించబడి లేపబడ్డాడని బైబిల్ రాయబడుతూ వచ్చింది. మరణపు వేదన నుండి తొలగించబడ్డాడు ఆయన. ఎలా? తండ్రి వైపు చూడటం ద్వారా. మరణము నుండి మనం తప్పించబడాలంటే ఒకటి, దేవుని మీద నమ్మకం ఉంచాలా, ప్రభు మీద. 2, ఆయన దగ్గరకు రావాలా. 3, ఆయన వైపు చూడాలి, ఇంకెవరి వైపు చూడకూడదు. హన్నా ఎక్కడ ఉందా? ఉందరే, చేయెత్తుతుంది. ఈ హన్నా కాదు, బైబిల్లో ఉన్న హన్నా. మనుషుల వైపు చూసింది, తన భర్త వైపు, తన సహోదరి వైపు, చుట్టుపక్కల ఉన్న మనుషులందరి వైపు చూసింది. చూసినంత కాలం తనకి ఏం ఉపయోగం లేదు. ఏం తెలుసా? నేను కట్ట ఇవ్వాలా వద్దా? మంచిదా? కాబట్టి ఎవరి వైపు చూసింది? మనుషుల వైపు చూసింది. నిష్ప్రయోజనం. ఒక్కసారి దేవుని వైపు చూద్దామని చూసింది. ఇక మనుషుల వైపు చూస్తే ప్రయోజనం లేదు. ఆమె గర్భఫలం పొందింది, ఏమి గర్భఫలం పొంది, ఏమకొచ్చింది, ఆమెకొచ్చింది అని నేను ఇంట్లో కూర్చొని తలబాదుకు నేడిస్తే ప్రయోజనం లేదు. ఇప్పుడు ఎక్కడికి రావాలి? ఇక ఈ జీవితం వద్దు, నా భర్త మీద పడొద్దు, నాతో పాటు ఇంకొక ఆమె ఉంది, మన భాషలో, తెలుగు భాషలో ఒకటి ఉంది, నేను చెప్పను, ఆమె కూడా ఉంది, ఆమెతో కూడా వద్దు. ఇప్పుడు నేనేం చేయాలా? దేవుని దగ్గరికి వెళ్దాం. ఇక ఏదైతే అది వచ్చింది. ఇక అప్పటిదాకా మనుషుల వైపు చూసింది, ఉపయోగం లేదు కదా. దేవుని వైపు చూడటం ఆరంభించింది. ఒకే మాట దేవుని వైపు చూస్తుంది, ప్రభువా నువ్వు నాకు ఒక మగబిడ్డనిస్తే తిరిగి నీకు ప్రతిష్ఠ చేస్తా, నా మీద నిందపోయింది, నాకు అది చాలు. ఒకే ఒక్క మాట దేవుని వైపు చూసి తాను ఏమడిగిందో, అందుకే బైబిల్లో ఉంది, అడుగుడి ఇవ్వబడును, వెదుకుడి. మరి అడిగింది ఎంత ధారాళంగా అంటే, ఒక బిడ్డ తర్వాత ఇంకెంతో మంది తనకు కుమారులు, కుమార్తెలు కూడా పుట్టారన్నా? రాజన్న పుట్టారా కుమార్తెలు? ఏమోలే, కుమారులు. ఎంత గొప్పగా చూడండి, 5 మంది అంట. కాబట్టి ఎంత గొప్ప ధన్యత. అడిగింది ఎంతమందిని? దేవుని వైపు చూసి ఒక్క వరాన్ని అడిగింది. 5 అంతల ఆశీర్వాదాన్ని. ఆ ఒక్క వరం కాకుండా ఇంకా 5 వరాలు, అంతేనా? లేదు దాంతోనా? సరే, ఎట్లా అనుకోండి, ఒక 5 వరాలు ఇస్తూ వచ్చాడు దేవుడు. ఎంత గొప్ప ధన్యత. దేవుని వైపు చూడటం ద్వారా
మరణం తప్పించబడుతుంది. దేవుని వైపు చూడటం ద్వారా గర్భఫలం వస్తుంది. దేవుని వైపు చూడటం ద్వారా ఆయుష్ వస్తుంది. హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్. దేవుని వైపు చూడటం ప్రాముఖ్యత. మనం మరణపు స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తప్పించాలంటే అన్నా కూడా మరణమైన పరిస్థితిలో నిజం చెప్పాలంటే అందరి చేత నిందించబడి గర్భఫలం లేదు, గొడ్రాలు అని ఎన్నో నిందలు పడి ఈ బతికే కంటే చివరికి దేవుని అడుగు లేకపోతే చస్తాం అనుకుందేమో. ఇక చివరి స్టేజ్లో అనుకోవచ్చు. కానీ ఆమె మరణాన్ని కూడా దేవుడు తప్పించాడు. దేవుని వైపు చూసి ఒక్కసారి నన్ను కనుకరించవా తండ్రి అంది. పో అన్నా, నువ్వు నా కుమార్తెవి, నేను నీకు కనికరించరా, ఎదిపో. మీదటికి ఆ కాలంలో కుమారుని కంది. పాలు విడిచేదాకా మందిరానికి రాలా. మనం అయితే పాలు విడిచిన తర్వాత కూడా మందిరానికి రాను వచ్చింది. తర్వాత అన్న మాట తప్పుకోకుండా దేవునికి అప్పచెప్పింది. చూడండి, దేవుని వైపు చూసింది. అది పట్టుకో విజయం పడిపోద్దాం. కాబట్టి ఏమైంది? ఇది పట్టుకయ్యా. కాబట్టి దేవుని వైపు చూడటం ద్వారా ఎంత ధన్యత, బహుమానం వచ్చింది. హిజ్కియా దేవుని వైపు చూడటం ద్వారా మరణం తప్పించబడ్డాడు. కుష్ఠరోగి ప్రభు వైపు చూడటం ద్వారా కుష్ఠరోగి నుండి తప్పించబడ్డాడు. బెతస్దా కోనేరు దగ్గర ఉన్న వ్యక్తి ప్రభు వైపు చూడటం ద్వారా తిరిగి లేచిన వాడుకున్నాడు. ప్రభు వైపు చూడటం గొప్ప కార్యం. మనం మనుషుల వైపు చూస్తాం, కానీ దేవుని వైపు చూడాలి. బైబిల్లో చెప్పే 3వ కోణం, మరణం తప్పించాలంటే ఏం కావాలా? తండ్రి వైపు చూడాలి. 1, ఆయన మీద నమ్మకం ఉండాలా. 2, ఆయన యొద్దకు రావాలి. ఆయన వద్దకు వచ్చే వారికి ఏమాత్రం తులసి వేయకుండా బహుమానం ఇస్తాడు. దేని విషయం ఆయన దగ్గరకు వస్తాం అది ఇస్తాడు. 3, మరణం తప్పించబడాలంటే ఏం చేయాలా? తండ్రి వైపు చూడాలి. ఈ ఆత్మ మరణం నుండి తప్పించబడాలన్నా, దేహం మరణం నుండి తప్పించబడాలన్నా ఎవరి వైపు చూడాలా? తండ్రి వైపు చూడాలి. ఇది 3వ కోణం. ఇక 4వ విషయం చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 42వ వచనం. 42వ వచనం చదవండి. నీవు ఎల్లప్పుడూ చాలక్క. కాబట్టి ఎన్నో మాట ఇది? 4వదిగా మరణం తప్పించబడాలంటే మనవి చేయాలి. ఏం చేయాలా? మనవి. యేసు ప్రభువు ఏమంటాడు? తండ్రి వద్దకు వచ్చి, నీవెల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుతున్నా. ఏమవుతుందండి? నా మనవి నువ్వు వింటున్నావని నేను ఎరుగుతున్నా. దేవుడు మన మరణం తప్పించాలంటే ఇక ఎన్నో మాట ఇది? 4వదిగా ఏం చేయాలా? మనవి చేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎక్కడున్నా దేవుని ఎడల ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మనకు ముందర రోగం వస్తే ప్రార్థన గుర్తురాదు, హాస్పిటలే గుర్తొచ్చింది. హాస్పిటల్లో ప్రార్థన గుర్తొచ్చింది. ఎక్కడ గుర్తొచ్చింది? మొదట మనకు డైరెక్ట్ గా ప్రార్థన గుర్తురాదు. హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో కూర్చున్న తర్వాత అప్పుడు సంఘము, సేవకుడు, తోటి విశ్వాసుడు, దేవుడు, ప్రార్థన అప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు గుర్తురాదు. ఎప్పుడు గుర్తురాదు? మామూలుగా బలహీనమైనప్పుడు గుర్తురాదు. మనము ప్రార్థన చేసుకోము, ఎవరిని ప్రార్థన చేయమని కూడా అనం. మరి ఎప్పుడు గుర్తొచ్చింది? హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు నేను బ్రతుకుతానే పోతానా, ఒకసారి ప్రార్థన చేపిస్తే మంచిదేమో. మనుషుడికి చివరి స్థితిలో ప్రార్థన గుర్తు వస్తుంది. దేవుడు ఏమన్నాడు? ప్రభు నువ్వు అడుగు నీకు ఇస్తానంటున్నాడు. మనమే అడగలేకపోతున్నాం. నువ్వైనా నేనైనా ఇన్ని రోగాలు బట్టి ఉంటున్నామంటే అడగలేకపోతున్నాం. విశ్వాసం ఉంటే, విశ్వాసం మీకు లేదు నాకు లేదు అని కూడా అంటారేమో. అందుకే షుగర్ అట్టాగి ఉండిపోతుంది, బీపీ అట్టాగి ఉండిపోతుంది, గ్యాస్ ట్రబుల్ ఇప్పటికే లోపల నడుస్తుంది. మనకు విశ్వాసం లేదు. అందుకే మన రోగాలు ఇట్లాగే ఉండిపోతున్నాయి. మనం కూడా ఇట్లాగే ఉండిపోతున్నాం. ఏం మారలా. నల్లగానే ఉండాము ఎన్ని సబ్బులు వాడినా, తెల్లగుండా వాళ్ళం నల్లగా పట్టడానికి ఎన్ని వాడినా అట్టాగే ఉంటున్నాం. ఏం మారతలా. మనం కూడా మార్పు లేదు. బైబిల్ చెప్పేది మనం వినాలి, మనవి చేయాలి. ప్రార్థన. యేసు ప్రభువు మరణం నుండి తప్పించడానికి ఎంత గొప్ప మనవి చేశాడు. మరణం తప్పించడం యెహోవా వశము. దేవుని యొక్క వశములో మరణం తప్పించేది ఉంది. ఒక మనుషుడి యొక్క మరణం, భౌతికమైన మరణం గాని ఆత్మ సంబంధమైన మరణం గాని తప్పించడం అనేది దేవుని వశంలో ఉంది. ఆ దేవుడు తప్పించాలంటే మనం ఏం చేయాలా?
ఒకటి, దేవుని మీద నమ్మకం ఉండాలా. 2, ఆయన వద్దకు రావాలా. 3, ఆ తండ్రి వైపు చూడాలి. 4, ప్రార్థనా జీవితం. ఏం కలిగి ఉండాలా? ప్రార్థనా జీవితం. ఎంత ప్రార్థన అయితే ఉంటుందో అంత ప్రార్థనా జీవితాన్ని బట్టి మన జీవితం ఏమైంది? దేవుని యొక్క గొప్ప కార్యాన్ని మనం చూడగలుగుతున్నాం. దేవుని యొక్క గొప్ప కార్యం, దేవుని యొక్క మహిమను చూడగలుగుతాం. ఈరోజు ఆశీర్వాదం, ఆ భయంకరమైన స్థితి ఆశీర్వాదం గాని లేదా అన్న గాని వెంకటన్న గాని తప్పించబడ్డాడంటే కారణం ఏంటి? దేవుని వైపు చూడటమే, ప్రార్థనా జీవితమే. ఉండండి, ఆకలి అవుతుంది. దేవుని వైపు చూడటం, ప్రార్థనా జీవితమే ఆశీర్వాదం. ఇంత ఆకలికి కారణం నువ్వేనయ్యా. ఫోన్ చేస్తున్నా, అన్న అరగంట అన్నావు, ఇంత దాకా చేసావు. అదే 11 పెడితే సమృద్ధిగా చెప్పేవాళ్ళం, ఆకలి కూడా సంతోషంగా తినేవాళ్ళం. సర్లే, నీటితో నింపేస్తున్నాం. కాబట్టి ఇక 4వ విషయం ఏంటది? మరణం తప్పించాలంటే మనవి ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రార్థనా జీవితం అయితే మనలో ఉంటుందో అంతగా ఏం చేయాలా? మన మరణం తప్పించబడతాం. ప్రార్థన ప్రాముఖ్యమైనది. మనవి ఎంత ప్రార్థన చేస్తామో అంతగా మనం తప్పించబడతాం. ప్రార్థన లేకపోతే ఏం ప్రయోజనం లేదు. ప్రార్థన లేకపోతే ప్రయోజనం లేదు. ప్రార్థన ప్రాముఖ్యత. ఒక మనిషిలో రోగం గాని, ఒక మనిషిలో బలహీనత గాని, ఒక మనిషిలో అనారోగ్యం గాని, ఒక మనిషి మరణం నుండి కూడా తప్పించబడాలి. భౌతికమైన మరణం, ఆత్మ సంబంధమైన మరణం కూడా తప్పించబడాలంటే మనవి ప్రార్థనా జీవితం అవసరం. ప్రార్థనా జీవితం ప్రభు వినేంత వరకు చేయాలి. ప్రభు మన మనవి వినేంత వరకు చేయాలి. మనం హాస్పిటల్లో ఉన్నంత వరకే చేస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేయాలి. మళ్ళీ ఎందుకు చేస్తాం? అవసరం తీరిపోయింది కదా. అవసరం తీరిపోయింది కదా. ఇక ఒట్టెక్కిన తర్వాత మనకి ప్రార్థనతో సంబంధం లేదు, ముగింపు అయిపోయింది. కానీ ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి. మనమైతే ఆ మునిగిపోయే పరిస్థితిని ప్రభా ఈ రేవుల నుండి నన్ను బయటికి తీస్తే చాలు ప్రభా అని దేవుని వైపు చూస్తాం. ఆయన తీస్తాడు. ఇక దేవుడు లేడు, ఏం లేదు, తులిపేసుకుని వెళ్ళిపోతాం. ఇక దేవుని వైపు చూడడం, ప్రార్థన వైపు. హాస్పిటల్ ఉన్నంత వరకే ప్రార్థన చేస్తాం. బయటకు వచ్చిన తర్వాత ఇంకెందుకు ప్రార్థన? బాగానే ఉన్నాడు కదా, బాగానే ఉన్నారు కదా. దేవుని మర్చిపోతాం మనం. ప్రార్థనా జీవితం ప్రాముఖ్యత. మరణం తప్పించబడాలంటే దేవుణ్ణి మర్చిపోకూడదు. భౌతికమైన మరణమైన ఆత్మ మరణం నుంచి తప్పించబడాలన్నా దేవుని మర్చిపోకూడదు. ఎప్పుడు మన జీవితాలు ఏముండాలా? ప్రార్థనా జీవితం ఉండాలి. ఏముండాలి? ప్రార్థన. ఇదేనమాట 5, 6 కాదమ్మా, 5. 6వది 4వది 5వదా? 4. నేనే ముందరికి వెళ్ళినట్టుంటా. టైం కూడా అయిపోయింది కదా, ఆకలి అవుతుంది కదా, అందుకని వెళ్ళిపోతుంది. కాబట్టి 4. 5వది ఏంటంటే దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోకూడదు. 4వది ప్రార్థన. 5 దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోకూడదు. మార్తా మరియకి ఎవరు గుర్తొచ్చారు? యేసు ప్రభు. ఎవరు? యేసు ప్రభు వారు. మరణంలో తన సహోదరుడు ఉన్నాడు, గుర్తొచ్చింది ఎవరు? యేసు ప్రభు. అంటే ప్రభుని మర్చిపోవాలి. కాబట్టి ప్రియులారా, 5వ విషయం, మరణం తప్పించబడాలంటే ప్రభుని ఎప్పుడూ మర్చిపోకూడదు. మనకు మేలు చేసిన ప్రభుని, మన పాపాల కొరకే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభుని, మనల్ని రక్షించడం కొరకు మన కొరకే చనిపోయిన ప్రభుని ఏ రోజు మనం మర్చిపోకూడదు. ఏ రోజైతే ప్రభుని మర్చిపోతామో ఆ రోజు మనకు మరణం తథ్యం. కానీ మరణం తప్పించబడాలంటే ఏం కావాలా? ఏం కావాలి? ప్రభుని మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా దేవుని యొక్క కుమారుని మర్చిపోకూడదు. ఎప్పుడైతే మనం మర్చిపోతామో అప్పుడు ప్రభు మర్చిపోతే, ప్రభు ఒక్క క్షణం మర్చిపోతే పాడది అన్న పరవాసిని. అంతే మరి పాడేది, ఖచ్చితంగా పాడతాం. ఒక క్షణమే ప్రభు మర్చిపోతే. ఆయన ఒక్క క్షణం కూడా మర్చిపోతాం. మనం ఎన్నిసార్లు మర్చిపోయాము దేవుణ్ణి, ఎన్నిసార్లు మర్చిపోయి ఉంటాము. మరణం తప్పించబడాలని, భౌతికమైన మరణం గాని ఆత్మ సంబంధమైన మరణం గాని తప్పించబడాలంటే ప్రభుని మర్చిపోకూడదు. మార్తా మరియ యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనంలో మర్చిపోలేదు. అందుకే ప్రభు గుర్తొచ్చాడు. కాబట్టి ప్రియులారా, మర్చిపోకూడదు ప్రభుని. అది ప్రాముఖ్యత. ఇక 6వ విషయం చూద్దామండి. 6వ మాట ఏంటి? రండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. మార్తా యేసు వచ్చుచున్నాడని విని ఏం చేస్తుంది? వచ్చుచున్నాడు. 6వ మాట ఏంటంటే ప్రభు వచ్చే వరకు, ప్రభు కార్యం చేసే వరకు మనం ఓపికతో ఉండాలి. ఏం చేయాలి? ఓపిక, నిరీక్షణ ప్రాముఖ్యమైనది. నమ్మకం ఎంత ఉంటుందో ఓర్పు కూడా మానవుడు అంత ఉండాలి. అంటే నిరీక్షణ ఉండాలి. అర్థమవుతుందండి? మరణం తప్పించబడాలంటే ఏం కావాలా?
దేవుని వశం ఉంది. దేవుడు మన నుండి తప్పించబడాలంటే నిరీక్షణ అవసరం. ఏం కావాలా? నిరీక్షణ, ఓర్పు, సహనం, ప్రభువు మీద నిరీక్షణ కావాలి. ఆ నిరీక్షణ మన జీవితానికి ఎంతో ఆధారంగా ఉంటుంది. నిరీక్షణ లేకపోతే, అందుకే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా ఉంది, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము. ఇప్పుడు నిరీక్షణ లేని వారు ఎలా ఉంటారు? దుఃఖపడతారు, ఏడుస్తూ ఉంటారు. మరణం తప్పించడం దేవుని వశంలో ఉంది. ప్రభు మరణాన్ని తప్పించాలంటే మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రభు వస్తాడు, ఖచ్చితంగా నిరీక్షణ ఉండాలి. ప్రభు మీద నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రభు మీద ఆధారపడి ఉండాలి. ఎప్పుడైతే నిరీక్షణ మనకు ఉండదో అప్పుడు నష్టం తెచ్చుకుంటాం. కాబట్టి మరణం తప్పించబడాలంటే ప్రభు మీదే హోప్స్, ప్రభు మీదే నిరీక్షణ, ప్రభు మీదే ఆధారపడటం, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈ 6 విషయాలు మన జీవితాల్లో ఉండాలా. ఈ 6 విషయాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో అప్పుడు మనం ఏం చేస్తాం? మన జీవితము ధన్యకరంగా ఉంటుంది. చివరి మాట అక్కడే ఉంది 20వ వచనంలో. మరియు ఆయన వెళ్ళగానే మరియా ఏమని రాయబడుతూ వచ్చింది? మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా ఇప్పుడే నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదుము. కాబట్టి చివరికి 7వదిగా యేసు ప్రభువారు. 1 ఆయన మీద నమ్మకం ఉండాలి. 2 ఆయన వద్దకు రావాలి. 3 తండ్రి వైపు చూడాలి. 4 ప్రార్థన చేయాలి. 5 దేవుని మర్చిపోకూడదు. 6 నిరీక్షణ కలగాలి. 7వది ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట, మార్త మరియా ఏమంటున్నారు? యేసు మరియు మరియా ఇంటిలో కూర్చున్నప్పుడు మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండి నెల చావకుండా ఇప్పుడే నీవు దేవుని ఏం అడిగినాను అంటే యేసు ప్రభు నామమున. ఒక వ్యక్తి మరణం తప్పించబడాలంటే దేవుని వశం ఉంది. ఆయన వశములో మానవుడి మరణం దేవుడు తప్పించాలంటే యేసు ప్రభు నామమునే ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? యేసు ప్రభు నామము. అందుకే రాయబడుతూ వచ్చింది యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14 వచ్చిన రాయబడుతున్న మాట ఏంటి? మీరు నా నామమున తండ్రిని ఏది అడుగుతారు కుమారుని అందులై తండ్రి మహిమపరచని దాన్ని చేస్తాడు. మీరు నా నామం నన్ను ఏమడిగినాను నేను చేస్తాను. మరణం తప్పించబడాలంటే యేసు ప్రభు నామం ఒక్కటే. భౌతికమైన మరణం తప్పించబడాలన్నా, ఆత్మ మరణం నుండి తప్పించబడాలన్నా యేసు ప్రభు మార్గం ఒకటే. అందుకే అన్ని నామముల కంటే పై నామం. నేను తప్పక మరొకరు లేరు అన్నాడు ఆయన. మరొకరు లేరు, ఆయన తప్పక మరొక అవకాశం లేదు. కాబట్టి ప్రియులారా, చివరికి 7వదిగా మరణం తప్పించబడాలంటే యేసు ప్రభు యొక్క నామము పేరిట మనం ప్రార్థన చేస్తే, ఆయన నామాన్ని స్మరణకు తెచ్చుకుంటే, ఎంతో మంది మరణపు వేదంలో హాస్పిటల్ ఉన్నప్పుడు యేసు ప్రభు మమ్మల్ని కనికరించబడినాలే, కనికరిస్తున్నాడు. కాబట్టి చివరిగా విన్న మాట ఇది. 7వదిగా మరణం తప్పించబడాలంటే ఆయన నామాన్ని మనం స్మరణకు తెచ్చుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు నామం పేరటే మరణం తప్పిద్ది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. మన జీవితంలో ఒక రోజు అన్నది వచ్చింది, మరణ పంచులు అన్నాయి రావా? మరణ పేదలనే మన జీవితం ఏదో ఒక రోజు వస్తాయి. ఆ రోజు మనం ఏం గుర్తుంచుకోవాలి? ప్రభా, మరణం నీ ద్వారా యేసు ప్రభా నన్ను కనికరించు. ఎవరు తెలుసా? ఆవిరంతలు వస్తున్నాయి, రాత్రి నిద్రపోలేదమ్మా. కాబట్టి ఎవరు తప్పించాలా? యేసు ప్రభువే. కాబట్టి ఎవరు ప్రార్థించాలి? యేసు ప్రభువా నన్ను కాపాడు, నా ఆత్మ మరణంలోకి వెళ్ళిపోకుండా. నేను పాపం, అబద్ధాలు, మోసం, దొంగతనం, వ్యభిచారం, పాపంతో కూడిన జీవితం ఎంతో జీవిస్తూ వచ్చా. ఆ జీవితాన్ని బట్టి నేను నరకానికి వెళ్ళిపోకుండా నా ఆత్మని కాపాడు. ఈ దేహము కూడా మరణంలోకి వెళ్తుంది, దేహాన్ని కూడా అనారోగ్యాన్ని బట్టి మరణానికి వెళ్తుంది. దీన్ని కూడా కాపాడు ప్రభు మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే అట్లా ప్రార్థన చేసుకుంటాము అప్పుడు ప్రభు మనం కాపాడతారు. అట్లు ప్రభు మనం కాపాడినట్లు 7 విషయాలు. మరణం తప్పించడం దేవుని విషయం ఉంది. దేవుడు తప్పించాలంటే మరణాన్ని నుండి మనం ఏం చేయాలా? 1 ఆయన మీద నమ్మకం ఉండాలి. 2 ఆయన వద్దకు రావాలి. 3 తండ్రి వైపు చూడాలి. 4 ప్రార్థన చేయాలి, మనం చేయాలి. 5 దేవుని మర్చిపోకూడదు. 6 నిరీక్షణ కలిగి ఉండాలి. 7 యేసు ప్రభు నామమే మనకు మరణం తప్పించేదని మనం తెలుసుకోవాలి. ఈ రోజు చాలా మంది, ఒక రోజు నేను 2011 డిసెంబర్ 18వ తారీఖు యేసు ప్రభు వారు మరణం తప్పించగలడని తెలుసుకున్నా. కానీ ఇప్పుడు నా మరణం తప్పించబడింది భౌతికమైన మరణం కాడ. ఆ రోజు భౌతికమైన మరణం తప్పించబడింది, ఉరివేడి చావాల్సి అనుకున్నవాడిని. తర్వాత ఆత్మ సంబంధమైన మరణం కూడా తప్పించబడింది. ఈ రోజు మీ మధ్యలో నిలబడగలుగుతూ వచ్చా. ప్రియులారా,
భౌతికమైన మరణం ఆ రోజు చనిపోవలసిన బ్రతికించాడు డిసెంబర్ 18, 2011లో. ఆత్మీయ మరణాన్ని కూడా తప్పించాడు. అదే దేవుడు ఈ రోజు కూడా ఆయన మనల్ని కూడా తప్పించడానికి ఆల్రెడీ తప్పించబడిన వాడు ఇక్కడ సాక్షాత్తంగా ఉన్నారు. మనల్ని కూడా తప్పించడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి మనం మరణం నుండి తప్పించబడటానికి అంటే భౌతికమైన మరణము అంచుల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఆత్మ ఇంకా మరణంలో సమీపంగా ఉంటుంది. ఈ ఆత్మ మరణం నుండి కాపాడబడటం కొరకై మనం ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారా, బయట ఉంటున్న వారా, ఎవరైనా సరే అట్లు ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు మన జీవితాన్ని కాపాడి మరణం నుండి తప్పించినట్టు ప్రభు సహాయం చేయను గాక. ఆశీర్వాదాన్ని తప్పించినట్టు, అన్నని వెంకటాన్ని తప్పించినట్టు, ఇంకా అనేక కోణాల్లో ఉన్న బలహీనతలు ఉన్న వారిని తప్పించినట్టు, మనల్ని కూడా మరణం నుండి తప్పించినట్టు, అనేకులను కూడా ప్రభు తప్పించినట్టు ప్రభు మనకు తోడైండను గాక. ఆమేన్. మరి ఈ సమయంలో నేను చాలాసేపు వాక్యం చెప్పాను, త్వరగా ముగిస్తానని. మీరు నాకు చేపు చెప్పొద్దు, క్లుప్తంగా సాక్ష్యం చెప్పండి. గుర్తుపెట్టుకోండి, పూర్వ దినాల గురించి చెప్పొద్దు అన్న. అయిపోయింది, ఆల్రెడీ చాలా సార్లు యూట్యూబ్ లో ఉంది. ఏంటి అన్న చక్కగా ఎక్కడి నుంచి రక్షించబడ్డాడు, భాష నమ్మిన కాడి నుంచి అంతా ఉంది, యూట్యూబ్ లో చాలా సార్లు ఉంది. ఇప్పుడు చెప్పాల్సిన సాక్ష్యం ఏంటి? హాస్పిటల్ నుండి దేవుడు ఎలా కాపాడాడు. ఇద్దరు 2 నిమిషాల్లో ముగించాను. రండి, సాక్ష్యం చెప్తారు. దేవుడు మిమ్మల్ని ఎలా కాపాడారు. 3 చేయొద్దు అన్నాడు వాళ్ళ బాగుంది. సరే, అప్పుడు దాకా చేయట్లేదు, వెంకటన్న కూడా ఆకలి వేస్తుంది కాబట్టి త్వరగా ముగించేస్తాడు. ఆవిడ వాక్యం ఎక్కువ చెప్పింది, అందుకే ఇది ఎక్కువసేపు చెప్పకుండా ఉంటాను. 2 మాటల్లో చెప్పండి. ప్రభునామమును బట్టి మరి అందరికీ వందనాలు. మరి కూడిక పెట్టుకోవడానికి కారణం ఎందుకంటే దేవుడు రక్షించాడు ఎప్పుడు. కానీ ప్రమాద శక్తిలో ఉన్నప్పుడు అంటే మరి పోయిన నెలని, ఈ నెల కాదు మరి 8వ నెలలో అనుకున్న రీతిలో నాకు మరి ఫస్ట్ మా రాజమ్మకు వచ్చింది. ఆమె హాస్పిటల్ తిరిగి వచ్చే వరకు ఆమె వచ్చింది. అందులో నాకు కూడా అప్పుడే ఇదొక పరీక్ష అనుకున్నాను నేను. ఆమె హాస్పిటల్ వెళ్ళి ఇంటికి వచ్చిన 2 రోజులకే మరి నాకు కూడా మరి చిన్నగా సర్ది జ్వరం వచ్చింది. ఇది మామూలు కదా అనుకున్నా. ఆ తర్వాత నేను మొదలే హార్ట్ పేషెంట్. అది సర్దిలో ఆ దగ్గుతో దమ్ము ఆగిపోతున్నది, పరిస్థితి తట్టుకోలేకపోయి ఉంటున్నా. మరి ఏంటి వచ్చింది సర్ది, మామూలుగా జ్వరం అనుకున్నాను. మరి ఆ తర్వాత చేస్తే ఇక దమ్ము తీయడము, గుంజుకునడం, శ్వాస తట్టుకోలేకపోతున్నాను. మరి ఆ టైంలో అనుకున్నా దేవుడే దీనికి, ఈ డాక్టర్ దగ్గరికి వచ్చాము కానీ దేవుని యొక్క తీర్పు ఉంటే, దేవుని యొక్క చిత్తం ఉంటే ఈ యొక్క కార్యము జరుగుతుంది. నేను డాక్టర్ కూడా చెప్పాను, అన్ని పరీక్షలు చేసినప్పుడు నాకు హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చింది. ఇక మరి యాంజియోగ్రామ్ అయింది సార్, ఈ టాబ్లెట్ కూడా వాడుకుంటున్నాను డాక్టర్ చెప్పాను. డాక్టర్ చెప్పేస్తే ఆ టాబ్లెట్ ఏమో చూపించండి అన్న. ఆ టాబ్లెట్ చూపించే వరకు సరే ఇవి మాత్రం మర్చిపోదు, మరి నేను ఇచ్చేది వాడుకున్నాలే, ఇది కూడా వాడుకున్నాలని వచ్చినప్పుడు మరి శ్వాస తీసుకునే దాంట్లో నాకు చాలా ఆయాసమైంది. అటువంటి గడికి అప్పుడప్పుడు స్టెప్లైజర్ పెడతారు ఈ ముక్కుకు, నోటికి, అక్కడ పెడుతుంటే వాళ్ళు ఆ సమయంలో సరిపోతుంది. మరి అటువంటిప్పుడు ఎట్లా అని అంటే మా బిడ్డలు మొత్తం కొనుక్కొచ్చేది, ఎందుకు వచ్చేది, వాళ్ళు ఇచ్చే సమయం మాకు సరిపోతలేదు. కాబట్టి ఆ స్టెప్లైజర్ తీసుకొచ్చి పెట్టినప్పుడు ఒకటే నాకు ముందు కూడా నాకు ఎటువంటి పరిస్థితి వచ్చినా దేవుని మరి ఒక బైబిల్ చదువుకుంటూ ఉంటాను. కీర్తన 90వ అధ్యాయంలో మహోన్నతుల చాటున నివసించు వాడే ఇచ్చారు. ఎవరైనా తీసుకుంటే మొదటి 90వ అధ్యాయం మొదటి వచనం, చాలు చూడండి, మహోన్నతుని చాటున
అటువంటి ప్రమాదమైనటువంటి పరిస్థితులు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? దేవుని బిడ్డలు మరి దేవుడే అనుకుంటాం, కానీ ప్రార్థన చేసుకుంటాం. అంటే మనకు ఎవరు ఆదరణకర్త, మనకు రక్షకుడు, కాపాడేవాడు మహోన్నతుడు అని చెప్తున్నాడు కీర్తనుడు. మరి అటువంటి ప్రమాదం చదువుకున్నాడు కానీ నీవే ప్రభా, ఏం చేయలేం, డాక్టర్లు తాత్కాలికంగా, కానీ మొదట మాత్రం నీవే అని అనుకున్నప్పుడు మరి తప్పించాడు. మరి నాకు అయినా సరే, నాకు కొద్ది వారం రోజుల్లో టైంలో నాకు దేవుడు మరి కరుణించాడు. మరి వచ్చాను. నీరు రావటంలో మరి మా ఆశీర్వాదం 3 రోజుల్లో మరి ఏబు గ్రంథములు కూడా చూశాం, చదువుకున్నాం. ఒకటి తర్వాత ఒకటి వస్తున్నది అనేది ఒక వాక్యం గుర్తుకొస్తున్నది నాకు. ముందు భార్య, తర్వాత నాకు, ఇంటికి వచ్చిన తర్వాత మరి ఆశీర్వాదం. ఆయన కూడా పరీక్షించబడుతున్నది అయింది. ఈ దేవుని యొక్క చిత్తమై ఉన్నదేమో ఇది పరీక్షించనేది నేను నమ్మకంగా దేవుని మీదనే భారం పెట్టుకున్నాను. ప్రార్థన చేసి అన్నకి చెప్పాం, అన్నా మరి నాకేమో రోజు ఇట్లా ఇంటికి వచ్చేసిన ఏదో పరిస్థితుల్లో వానికి రోజుకు తగ్గిపోతున్నదట. మరి నేను ఎట్లయితే బయటకు వెళ్ళలేను, హాస్పిటల్లో చూడలేను, ఇక్కడ నుంచి అక్కడ పంపుతున్నారు అని చెప్తూ ఉన్నారు. మరి ఇదేంటి అని ఇక ఏం చేయలేము. కీర్తన గ్రంథం మీద పరీక్షించబడుతుంది అనేది నాకు ఒకటి గట్టి నమ్మకం ఉన్నది, కానీ దేవుని యందు విశ్వాసం ఉన్నది. 91:14 వచనంలో 91:14 ఇది పరీక్షగా దేవుడు కాపాడుతాడు అనేది ఒక విశ్వాసం మాత్రం దేవుని యందే ఉన్నది, మనుషుల యందు కాదు. తాత్కాలికంగా అయితే మరి హాస్పిటల్ టాబ్లెట్ అది ఇది అనుకుంటున్నాం, బంధుమిత్రుడే చెప్పుకుంటున్నాం. మరి రక్షించేవాడు మాత్రం కాపాడేవాడు మన దేవుడు అనేది అక్కడ ఇక నీ చిత్తం ప్రభు అనేది ఆయన మీద భారం పెట్టాడు. 14వ వచనం, అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించుచున్నాను. అక్కడ మొదటి వచనంలో మహోన్నతుల చాటున ఉన్నాడు. కాబట్టి మనము దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము కూడా అందరం సాక్ష్యం మంది ఎందుకు పెట్టుకున్నాము? ఇటువంటి ప్రమాద పరిస్థితుల్లో దేవుడు కాపాడాడని నమ్మకంతో సంఘంలో వెలిసి మరి దైవ సేవకుల్ని మరి మనకు తోడుకుంటూ బంధువులు మన రక్తశైలి సంబంధాలు కూడా మరి పిలుచుకొని చేసుకుంటాం. ఎందుకు చెప్పుకున్నది సాక్ష్యం. మీకు కూడా మాకైనా ఎవరికైనా రేపు రావచ్చు. అందరూ బలహీనమే. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని పరీక్షలు సాతానుడు కూడా వాడు లోకంలో ఉన్నాడు. అది పరీక్షించడానికి మనల్ని అప్పుడప్పుడు కదిలిస్తాడు. అది ఎందుకు? మనం బలపడాలని. మనము గట్టిగా విశ్వాసం యందు మరి గట్టిగా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారా, లేకుంటే వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతున్నారా అనేది అనుకునేది నా దృష్టిలో నేను బాగా కనిపెట్టాను. మనం ఎప్పుడైతే మర్చి తన ఇష్టానుసారంగా దేవునికి దూరమైన పరిస్థితుల్లో సాతానుడు కంపల్సరీ మనల్ని మరి వాడుకుంటాడు. కానీ గట్టిగా విశ్వాసం నమ్మకము ఉంటే దేవుడు తప్పిస్తాడని మన మీద యొక్క నమ్మకము. మరి సమయం చిన్న ఎందుకంటే టైం కూడా ఎక్కువైపోయింది. మరి 10:30 పెట్టుకున్నాలనుకున్నాం, 12:30 1 గంటకు మనం చేసుకుంటున్నాం. కాబట్టి మరి ఇంత ఓపికతో మీరు అందరూ కూర్చున్న దానికి వందనాలు. మరి అదేవిధంగా భోజనాలు కూడా చేసిన సంతోషానికి మరి ఒక్కరు కూడా మరి పోకుండా ఉండి భోజనం చేసి వెళ్ళాలని ముగిస్తున్నాం. రండి, త్వరగా రండి, మాకు ఆకలి అవుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి. మరి టయాన్ని పెట్టాలి కదా మరి భోజనం కూడా. ఎక్కువ ఏం చెప్పొద్దు, ఆశీర్వాదం గురించి, ఆంధ్రాయన గురించి అసలు చెప్పండి.
అందరికి ప్రైజ్ లార్డ్. అయితే ఆశీర్వాదంకి ఫస్ట్ జ్వరం వచ్చింది మంగళవారం నైట్. సండే రోజు మంగళవారం రోజు వచ్చింది. హాస్పిటల్ మామూలుగా వాడే వెళ్ళి ఇంజక్షన్లు తీసుకొని ఇంటికి వచ్చిండు. మేము బుధవారం రోజు మార్కెట్కి వెళ్ళినాం రెండో రోజు. అయితే ఫుల్ జ్వరం వచ్చింది. సంవత్సరం తీసుకొని వెళ్ళి ఇంజక్షన్ ఇప్పించి మళ్ళీ తీసుకొని ఇంటికి తీసుకొచ్చిండు ఆ రోజు నైట్. సాయంత్రం 8 గంటలకు అట్లా తీసుకొని వచ్చిండు. తర్వాత 12:30 అయింది. తమ్ముడికి మోషన్స్, వాంతులు, ఫీవర్. బుధవారం నైట్ 1 గంటకి మధ్యరాత్రి. అయితే ఫోన్ చేసిండు తమ్ముడు, అక్కడ నాకు ఇట్లా అవుతుంది, హాస్పిటల్కి వెళ్దామంటే తీసుకెళ్ళినాం. ఇద్దరం ఉన్నాం, అమ్మ నాన్న ఇద్దరు మెదకులు ఉన్నారు వీళ్ళ దగ్గర. తమ్ముడు సంవత్సరం నిద్ర పడుకుంటుండ్రు రోజు ఇంట్లో. అయితే ఆ రోజు మధ్యరాత్రి తీసుకెళ్తే డాక్టర్లు అసలు ఒక్క బెడ్ కూడా లేదు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. మెటర్నిటీ హాస్పిటల్ ఇక్కడ కింద డెలివరీ వార్డులు ఇచ్చారు, ఒక బెడ్. అక్కడ అడ్మిట్ చేసినాం. నైట్ 2 గంటలకు వెళ్తే అప్పుడు ఇంజక్షన్లు ఇచ్చారు, గ్లూకోజ్లు పెట్టిరు. ఆ రోజు గురువారం రోజు పొద్దున చేస్తే సిబిపి 1,00,000 ఉంది. ఆ రోజు బాగానే ఉన్నాడు. ఆ మోషన్స్ తగ్గుతలేవు, వాంతులు తగ్గుతలేవు. గురువారం రోజు ఆ రోజు అమ్మకు ఫోన్ చేసిన, అమ్మ తమ్ముడు బాగా ఏడుస్తుండు, నీకోసం రమ్మంటుండమ్మా, నువ్వు వచ్చేసి అని చెప్పేసరికి అమ్మ వచ్చింది. తర్వాత శుక్రవారం రోజు ఆ రోజు టెస్ట్ చేస్తే 50,000 ఉన్నాయి సిబిపి, ప్లేట్లెస్ కౌంట్. అయితే అన్న నువ్వు రావే, మరి నా ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది తమ్ముడికి అంటే అన్న వచ్చింది, అమ్మ వచ్చింది, అన్న వచ్చింది. తర్వాత శనివారం రోజు చేసేసరికి 45,000 ఉన్నాయి ఆ రోజు శనివారం రోజు. అప్పటికే అన్నకు అంతకుముందు రోజే ఫోన్ చేసినాం, అన్నట్లో మోషన్స్, వాంతులు అవుతున్నాయి, బాబుకు రోజు కింద ప్లేట్లెస్. జ్వరం అయితే ఎప్పుడు చూడు 102, 103, 102, 103, అస్సలు తగ్గుతలే జ్వరం. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి అవి ఇంజక్షన్స్ చిన్నవి పెట్టినా కానీ తగ్గట్లేదు అసలు. తర్వాత ఆ రోజు ఆ సార్ అసలు వంశీసార్ అంటాడు, ఆ సారే ట్రీట్మెంట్ మొత్తం ఫోన్ ద్వారానే. సారు డ్యూటీకి రాకుండా ఆశీర్వాదం అనేసరికి ఆయన మరి దేవుడు ప్రభు నమ్ముకుండో లేదో తెలియదు, కానీ ఆశీర్వాదం అనేసరికి ఆయన సిస్టర్లకు ఫోన్ చేయాలి, మెడిసిన్ ఎప్పటికప్పుడు మారుస్తున్నా కానీ తగ్గట్లేదు అసలు. అయితే తర్వాత శనివారం రోజు శుక్రవారం రోజు నైట్ ఇచ్చిండు, మళ్ళీ సిబిపి ఇచ్చేసరికి పొద్దున మెసేజ్ వచ్చింది వీడికి, అప్పటికే 17,000 ఉన్నాయని వచ్చింది. అయితే సార్ ఏమన్నాడు, నేను 30,000 వరకు పట్టుకుంటా, 30,000 వరకు నేను చూస్తా కంపల్సరీ, 30,000 దాటితే నేను చూడనమ్మా, మీరు తొందరగా ఇమీడియట్గా వేరే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, మీరు మాత్రం జాగ్రత్త ఉండాలి అని చెప్పిండు. సరే సార్ అని చెప్పిన. ఫోన్లో మాట్లాడిండు సిస్టర్ ఫోన్తో. అయితే నెక్స్ట్ డే శనివారం రోజు శుక్రవారం నైట్ ఇవ్వడం వల్ల మాకు శనివారం 6 గంటలకు మెసేజ్ వచ్చింది సన్ని ఫోన్కి, 11,000 ఉన్నాయి అన్నట్టు వచ్చింది. సరే అని ఇంకా అప్పటికే మళ్ళీ నేను వెళ్ళేసి, మేడం మరి ఇట్లా ఇంకో సారు ఎప్పుడు రాడు అసలు రౌండ్స్కి 6 గంటలకి. ఆ సారు 6:30కి వచ్చింది రౌండ్స్కి, ఎప్పుడు రాడు, దేవుడే పంపించింది అనుకోవాలి డాక్టర్ని. అసలు గవర్నమెంట్ హాస్పిటల్ 6 గంటలకు 7 గంటలకు ఏ డాక్టర్ కూడా రౌండ్స్కి రాడు. ఆ రోజు ఆదివారం పొద్దున్నే వచ్చిండు 6 గంటలకు అట్లా, 6:30కి అట్లా వచ్చిండు. ఈ ప్లేట్లు వేసుకోవాలి చూపిన సార్ ఇట్లా అవుతుంది, మరి ఇది తగ్గిపోయినాయని మెసేజ్ వచ్చింది సార్ అంటే, అయితే మీ ఎవరు ఉండమన్నారమ్మా అంటే వంశీ సార్ ఉన్నాడంటే సార్కి ఫోన్ చేసిండు, మా బెడ్ మీద ఉండే ఫోన్ చేసిండు, సార్ ఈ ఆశీర్వాదంకి 11,000 ఉన్నాయి, ఎట్లా సార్ అంటే ఇమీడియట్గా తీసుకెళ్ళాలి, మాక్సిమం 1 అవర్లో ఈయన హాస్పిటల్ అడ్మిట్ చేయాలి అంటే వెళ్ళాలమ్మా అంటే, మరి ఎట్లా సార్ 1 అవర్లో అంటే ఎట్లా వెళ్తాం అంటే, వెళ్ళాలి కంపల్సరీ, ముక్కులో నుంచి అన్నా వస్తుంది బ్లడ్, చెవులో నుంచి అన్నా, కంట్లో నుంచి అన్నా, ఎక్కడి నుంచి అన్నా, మలమూత్రం నుంచి అన్నా బ్లడ్ వచ్చిందంటే గ్యారంటీ లేదు, అస్సలు లేదు గ్యారంటీ. మీరు మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఒకవేళ బ్లడ్ వస్తుంది అన్నప్పుడు కంపల్సరీ ఇన్ఫార్మ్ చేయాలి డాక్టర్లకు. కానీ ఖచ్చితంగా వస్తుంది, ఎక్కడి నుంచో ఒక దగ్గర, కానీ బ్లడ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ ఆ బ్లడ్ కూడా బయట పడ్డదంటే మనిషికి అస్సలు గ్యారంటీ లేదు అని ఇక్కడ ఇక మస్తు బాధపడ్డాం. ఇక ప్రార్థన చేస్తున్నాం, అన్నకు ఫోన్ చేసిన, ఇంకెవరికి వేయలేదు, ఇక అన్నకే వేసిన అంతే, ఎవరికి ఫోన్ చేయలేదు. ఆ కారు మాట్లాడుకోం, ఫుల్ వర్షం, అంతకుముందు 2 రోజుల నుంచి ఫుల్ వర్షం, ఆ వర్షం కూడా వదిలట్లేదు. ఇక మేము అందరం ఉన్నాం ఆడనే, ఈ మా అక్క, మా బావ, మా ఆయన, మా చెల్లెళ్ళు, అక్కలు అందరూ వచ్చిర్రు, అందరు ఉన్నారు. అయితే అస్సలు వర్షం తగ్గట్లేదు. అయితే ఇక మా కారు మాట్లాడుకొని వెళ్ళిపోతే ఐసీలోకి వెళ్ళిపోతే ఆ మేడం డైరెక్ట్ వచ్చేసింది బయటకు. తమ్ముడు చూసింది, చూసి ఇట్లానే సేమ్ ఇదే సిచ్యువేషన్, బ్లడ్ వచ్చింది అనుకోమ్మా 10% గ్యారంటీ, 90% గ్యారంటీ లేదు, మీరు సంతకాలు పెట్టండి, పెడితేనే మేము కేసుని చూస్తాం, లేకపోతే చూడమంటుంది. నేను మా అక్క, మన అన్న
ముగ్గురం బయటకు వచ్చినాం. ఆ మేడం బయటకు వచ్చేసింది. వచ్చి 90% గ్యారెంటీ లేదు, 10 మాత్రమే ఉంది. 10% లో మేము ట్రీట్మెంట్ చేయమంటే చేస్తాము. మళ్ళీ ప్లేట్లెస్ కౌంట్ ఎక్కియాలి, బ్లడ్ ఇవ్వాలి, ఒక 2-3 బ్లడ్ ఇవ్వాలి. ఈయన ఓ పాజిటివ్. మేము అప్పటికే ఇక్కడనే బ్లడ్ టెస్ట్ చేయించుకొని వెళ్ళాం, ఏ గ్రూప్ అనేది. ఇది ఇచ్చేసి ఫోన్ లో పెట్టండి మెసేజ్ మాకు అని అన్ని చేయించుకొని వెళ్ళిపోయేసరికి ఆయన పెట్టిండు ఓ పాజిటివ్, బి పాజిటివ్ అని. అక్కడికి వెళ్ళేసరికి 4 బ్లడ్ కావాలి, ప్లేట్లెస్ కావాలి. ఇలా మళ్ళీ గ్యారంటీ లేదు, మీ ఇష్టం. ఇక్కడ నుంచి అయితే బ్లడ్ వస్తే మాత్రం గ్యారంటీ లేదు. బ్లడ్ రాకపోతే మేము వస్తుంటే మేడం మా తమ్మునికి మొత్తం బ్లడ్ రాదు, దేవుడు మా తమ్ముని ఖచ్చితంగా బ్రతికిస్తాడు, మీరైతే ట్రీట్మెంట్ చేయండి, ఏం కాదని చెప్పేసినాం మేము. అయితే బయటకు వచ్చిన ఇట్లా చెప్పేసింది. వచ్చి మా తమ్ముడు చాలా భయపడుతుండు. మేడం మేడం ప్లీజ్ మేడం నాకు తొందర ఎక్కింది మేడం, తొందర వచ్చి 4 మేడమ్స్ వస్తే 4 చేతి పట్టుకుంటాడు. మేడం మేడం నేను బతకాలి మేడం, నేను బతకాలి మేడం, నేను బతకాలి మేడం, నన్ను బతికించండి ప్లీజ్ మేడం, ప్లీజ్ చేతి పట్టుకుని బతులాట అవును. అయితే 2-3 పెద్ద మేడం వచ్చింది. నేను ఏడుస్తున్నాడు, మేడం నన్ను బ్రతికించి మేడం, ప్లీజ్ మేడం నాకు ఎక్కింది మేడం, నాకు ఎక్కింది అంటుడు. అంటే నేను అలాగొస్తే ఆ మేడం బాధ పడుతుంది. ఇక ఇంకో మేడం వచ్చి అంతకుముందు ఇంకో పెద్ద మేడం వచ్చింది. ఇక వీడు ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు, దేవుడు నీకు ఇప్పుడు నీకు రేపు సాయంత్రం వరకు ప్లేట్లెస్ కౌంట్ ఎక్కిపోయినా నువ్వు బతుకుతావు, ఎందుకు ఇలా వేస్తున్నావు ఆశీర్వాదం, చల్ నార్మల్, నువ్వు ఇట్లా బాధపడద్దు. నువ్వు నీకు ఈ రోజు రాత్రి 10 గంటల వరకు నీకు ప్లేట్లెస్ ఎక్కిపోయినా నీకేం కాదు, నీ ప్రాణంకి భయం లేదు. మేడం 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 ప్లీజ్ మేడం అంటే గడుకోకసారి అట్లా చేయొద్దు బాబు. నువ్వు నీకు ఈ ప్లేట్లెస్ నీకు దొరకకపోయినా, బ్లడ్ నీకు ఎక్కకపోయినా నిన్ను మాత్రం దేవుడు బతికిస్తాడు. నువ్వు భయపడక ముందు భయాన్ని తీసేసాయి. ఎందుకంటే నెత్తి మీద తల మీద చేతి పెట్టి చల్ నీకేం కాదు, ఆశీర్వాదం ఏం కాదు నీకు, నువ్వు ఎంత లేట్ ఎక్కించినా నువ్వు బ్రతుకుతావు, ఇది మాత్రం నువ్వు నమ్మకం ఉంచుకొని. ఆమెను అసలు ఎన్నిసార్లు వచ్చిన కొద్ది చేతి పట్టుకుంటాడు, ప్లీజ్ మేడం అంటాడు. అయితే ఇలా మమ్మల్ని ఏమో బడికలు కొడుతారు, ఒక్కరి నుంచి అంటాడు. నేను ఒక్కదాన్ని నువ్వు ఇంటి దగ్గర నాన్న ఏం కాదులే నాన్న అన్న కొద్ది ఇక 5 మంది మేడమ్స్ వచ్చినా కానీ చేతి పట్టుకోవాలి, ప్లీజ్ మేడం నాకు తొందరగా మేడం నేను బతకాలి మేడం తొందరగా మేడం అని అంటున్నాడు. అంటే ఇక ఆమె వచ్చి తల మీద చేతి పెట్టొద్దు నాన్న, నీకు ఎక్కిపోయినా ఏం కాదు, నువ్వు ఖచ్చితంగా బతుకుతావు, నువ్వు ముందు భయాన్ని తీసి పక్కకు పెట్టి. అయ్యో మీరు అనేసరికి మేము అందరం బయట ఉండి అందరం ప్రార్థన చేస్తున్నాం. ఇక ఆంటీకి ఫోన్ చేసిన, ఆంటీకి 4 అయింది అప్పటికి. ఆంటీ తమ్ముడు ఇట్లా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు అని చెప్తే ప్రార్థన చేయండి అంటే చేసిర్రు. బ్లడ్ కోసము ఒక్కరిని అడిగితే 20 మంది వచ్చిర్రు బ్లడ్ ఇవ్వడానికి. తమ్ముడి కోసం 20 మంది కంటే ఎక్కువనే వచ్చిర్రు. అందరూ మేమిస్తాం, ఫోన్లో అయితే మేమిస్తాము. ఆ అన్న వాళ్ళు కూడా అక్కడ సిటీలో వాళ్ళకో చెప్పినంటే వాళ్ళు కూడా మా దగ్గర బ్లడ్ ఉందమ్మా మేము కూడా డొనేట్ చేస్తాము. ఉప్పల్కైనా, హైదరాబాద్కైనా, జైరాబాద్కైనా అంత వర్షంలా ప్రతి ఒక్కరు 1 ఫ్రెండ్స్, శాలెం ఫ్రెండ్స్, అన్న ఫ్రెండ్స్, సంత్ ఫ్రెండ్స్ అందరూ ఎంతమంది 20 మంది 20-25 మంది వచ్చేసారు ఆల్రెడీ. మేమిస్తాం. ఒక ఆయన సెలెక్ట్ అయ్యిండు బ్లడ్ ఇవ్వడానికి, ఆయన అన్ని తీసుకున్నాం. తర్వాత ఇక ప్లేట్లెస్ కూడా దొరకట్లేవు అసలు, ఏడా ఫుల్ వర్షం. ఆయన హాస్పిటల్ సార్ ఎన్ని పైసలు అయినా మేము పెడతాం ప్లేట్లెస్ ఎక్కియండి సార్ అంటే, ఇక్కడ మా దగ్గర లేవమ్మా, అది బ్లడ్ లో నుంచి తీసి ఎక్కియాలి అంటే మరి ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే, ఇక అన్న ఇంకొక ఆయన బాబు ఇద్దరు పోయి బ్లడ్ దగ్గర ఆయనతో మాట్లాడితే ఆయన అమీర్పేట అవతల ఉంది అని చెప్పేసరికి మళ్ళా వచ్చిన డ్రైవరే మళ్ళా శాలెం ఫ్రెండ్ ఆయన ముగ్గురు కలిసి అక్కడ హైదరాబాద్ పోయి ప్లేట్లెస్ అది ప్యాకెట్ తీసుకొచ్చి 5 గంటలకు ఎక్కించారు. 5:30కు ఎక్కిస్తే కరెక్ట్ 3 గంటలలో 8 గంటల నుంచి 3 గంటలలో ఇక మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన చేస్తే మేము పోయినప్పుడు 11,000 ఉన్నాయి. మేము అందరం ప్రార్థన చేసి మోగాలు ఉంచి ఆనే బయట బాగా అదే వర్షంలో అక్కడ కూర్చొని ప్రార్థన చేసి మళ్ళీ ప్లేట్లెస్ చేపిస్తే 17,000 అయింది. ప్లేట్లెస్ ఎక్కే ముందుకే 17,000 పెరిగినాయి, అంతే 6,000 పెరిగినాయి. అప్పటికి ఆ దేవుడా నువ్వు మస్తు సాయం చేసిన మా తమ్ముని ఇంకా బతికించని ప్రార్థన చేస్తే పొద్దున వరకు 55,000 వచ్చింది. ఆ ప్లేట్లెస్ కౌంట్ ఎక్కించినాక 8 గంటలలో వాళ్ళు చెప్తారు ఎవరికి కూడా ఇంత స్పీడ్ గా అసలు పెరిగితే 1,000, 2,000, 3,000 లాస్ట్ కు 5,000 వరకు పెరుగుతాయి. ఈయనకి 55,000 పెరిగినాయి. ఎంత గ్రేట్ అసలు. వాళ్ళ సిస్టర్లు కూడా మొత్తం దేవుని అనుకున్నాలే, డాక్టర్లు కూడా ఆశీర్వాదం అనగానే అక్కడ పోయే సిస్టర్ రావాలి ఆశీర్వాదం చూడాలి, డాక్టర్ రావాలి ఆశీర్వాదం చూడాలి. దేవుడు అయితే మస్తు గొప్ప కార్యం చేసిండు అసలు. ఈ రోజున తమ్ముడు సజీవుడుగా ఉన్నాడంటే కేవలం దేవుడి వల్లనే, డాక్టర్ల వల్ల కూడా కాదు,
మా వల్ల కాదు, ఆ ప్లేట్లెస్ ఎక్కించడం వల్ల కూడా కాదు, కేవలం దేవుడే. ఆడు ప్రార్థన చేస్తుండే, దేవుడే నన్ను బ్రతికించు అని మస్తు. అదే సిచ్యువేషన్ లో ఈ చేతికి ఈడొక క్యానల్, ఈడొక క్యానల్, ఈడొక క్యానల్, ఇక్కడ నుంచేమో అది ఇంజెక్షన్స్ ఇస్తున్నది. ఇక్కడ నుంచి చిన్న యాంపిల్ లాగా పెట్టి, ఇక్కడ నుంచి గ్లూకోజ్, ఇక్కడ నుంచి ప్లేట్లు వేసుకోవాలి. అది అవన్నీ ఎక్కి ఎంత బాధ తెలుసా. అవి ఇంతున్నాయి. అవి సిరంజెస్ కూడా మామూలుగా క్యానల్, చిన్న చిన్న క్యానల్స్ కావు, అవి పెద్ద పెద్ద. ఇవి ఎక్కియడానికంటే సపరేట్ ఉంటాయంట. అవి పెట్టి ఎంత నరకమో వాడికైతే. మందులు ఇన్ని, ఎప్పుడో ఒక 20-30 ఇంజక్షన్లు, ఇంజక్షన్లు. ఇంకొకటి వాడికి అసలు ఇది అరగదు. ఎప్పుడు ఏ తాగినా అరగదు, అసలు నోట్లోకి వచ్చేస్తుంది. మేము ప్రార్థన చేస్తూ డాక్టర్స్ అవి జ్యూసులు తాగిపోయమంటే ఎన్ని జ్యూసులు తాగిపించినా ఒక్కసారి కూడా వామిటింగ్ కాలేదు. ఇంకొకటి ఎప్పుడు వామిటింగ్ అయిందంటే మాకు సంబంధం లేదు. వామిటింగ్స్ అయితే అస్సలు పట్టించుకో. ఒకటి వామిటింగ్స్ అయినాయి అనుకో, ఈ ఉన్న 11,000 కూడా అసలు మొత్తం పడిపోతాయి. ఇంకా ప్రమాదం. ఒకవేళ ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి తొందరగా వేరే హాస్పిటల్ అంటే మీరు ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి, మీరు ముందే రెడీగా ఉండాలి. మళ్ళీ మేము వెళ్ళాము, మాకు ఇట్లా అన్ని మాటలు మాట్లాడద్దు. రెస్పాన్సిబిలిటీ మీదే మొత్తం. కేవలం మా సూజ్య బాధితేనే మాది. ఒకవేళ ఇప్పుడు ఈయన వాంతింగ్ చేసుకొని మళ్ళీ వాంతింగ్ చేసుకుంటే మొత్తం పోతాయి. ప్లేట్లెస్ ఉన్న 11,000 కూడా తగ్గిపోతాయి. అట్లా తగ్గిపోయినా మేము పట్టించుకోం, బ్లడ్ వచ్చినా మేము పట్టించుకోం, వాంతింగ్ అయినా మేము పట్టించుకోం. అట్లయినా సంతకాలు పెట్టుండంటే సంతకాలు పెడితే ఇక అట్లా దేవుడు ఆ తాగిన ఎన్ని జ్యూసులు తెలుసా. ఒక్కో రోజుకి 10 రకాల జ్యూసులు తాగిపించింది, కానీ ఒక్కో రోజు కూడా వాంతింగ్ కాలేదు, నోట్లకు రాలేదు. అసలు ఎంత దేవుడు అద్భుతంగా కాపాడిండంటే చెప్పలేము. ఇక దేవునికి గొప్ప మేలు చేసిన దేవునికి వందనాలు. సరే, దేవుడు ఎంత అద్భుతాలు చేయగలడు అన్నది మన జీవితంలో మనం అనుభవిస్తేనే తెలుస్తుంది. చెప్పిన దానికంటే అనుభవిస్తేనే ఎక్కువ తెలుస్తుంది. కాబట్టి దేవుడు అన్ని గొప్ప కార్యం చేశాడు. నేనైతే ఒక సాక్ష్యం చెప్తాను. ఒక మాటే వాక్యం చెప్పారుగా, చాలే అనద్దు. ఆశీర్వాదం హాస్పిటల్లో ఉన్నాడు. జ్యోతక్క ఫోన్ చేసి ఏడుస్తూ చెబుతుంది, ఎట్ట పరిస్థితి అన్న అంటే ఒకటే ప్రార్థన చేసే, ప్రభా బ్రతికితే నీ సేవ, లేకపోతే మేమేం చేయలేం. బ్రతికితే మటుకి నేను వాళ్ళ కుటుంబంతో మాట్లాడతా, వాళ్ళకి చెప్తా. అవసరమైతే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నాతో పాటు సేవలో తీసుకెళ్ళిపోతా. ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినా నువ్వు అనుమతిస్తే నీ బిడ్డ బ్రతుకుతాడు, లేకపోతే లేదు ప్రభు అని ప్రార్థన చేస్తూ వచ్చా. మీరు అనవచ్చు, బ్రదర్ మా నిర్ణయం లేకుండా. అది నిర్ణయం తీసుకునే టైం కూడా కాదు. బ్రతికితేనే నాతో పాటు ఎక్కడికైనా సేవ తీసుకెళ్తా, నాతో పాటే ఉంచుకుంటా, నా బెడ్ లాగా ఉంటాడు. బ్రతికిస్తే చాలు ప్రభువా. నేను జీవితంలో కొన్ని ప్రార్థనలకే నేను కన్నీరు గారుస్తా. అన్ని సందర్భాల్లో కన్నీరు గార్చు. ఆ రోజు ప్రార్థన చేసినప్పుడు నేనే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నా. రోజు కొన్ని పరిస్థితులు ఏదో ఒకటి, కానీ దేవుడు అద్భుతంగా కాపాడాడు. ఏమంటే జ్యోతక్క చెప్పాక దేవుడు బ్రతికిస్తాడు. ఆశీర్వాదం సజీవుడికి వచ్చిన తర్వాత మాట్లాడి దేవునికి అప్పచెప్పండి అక్క. తర్వాత ఆశీర్వాదం హాస్పిటల్ ఉన్న తర్వాత ప్లేట్లెట్స్ పెరిగినాగానే అక్కడే దేవుని స్తుతించాను. నువ్వెంత గొప్పవాడివి, ప్రార్థన ఆలకిస్తావు అన్నది ఒక్క విషయం చాలు ప్రభువా. దేవుని స్తుతించిన తర్వాత ఆశీర్వాదం దేవునికి ఎట్లా నేను నిన్ను అప్పగించాలని నిర్ణయం తీసుకున్నాను. నువ్వు ప్రార్థన చేసుకుంటే ఏమన్నా దేవుని చిత్తమన్నా ఇంటికాడ నాన్నడు అన్నాడు. సరే, ఆయన ఒప్పేయడం దేవుని చిత్తం కదా, ఎట్లయినా ఒప్పించగలరు. ఆయన మరణం నుండి తప్పించిన వాడు ఆయన అయితే మనం ఎవరమే, మనల్ని పుట్టించింది ఆయన. సరే, ఏదేమైనప్పుడు కూడా సేవకు వస్తాడా లేదన్నది మనం తీర్మానం చేసాం, దేవునికి అప్పచెప్పాం. దేవుడు చూసుకుంటాడంటే తీసుకురావాలో ఆ దేవుని తెలుసు. కాబట్టి వీటి కొరకు ప్రార్థన చేయండి. ఆశీర్వాదం ఆరోగ్యాల కొరకు, అన్న కొరకు, మా కొరకు, రాజన్న కొరకు కూడా ప్రార్థన చేయండి. సరే, ఇంకా ఎక్కువ సమయం లేదు, ఎన్నో ఉండే చెప్పాల్సింది. రాజన్న కూడా వాక్యం చెప్పాలి, టైం లేదు కాబట్టి సాయంత్రం విందాం రాజన్న వాక్యం. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. కాబట్టి అంత ప్రార్థన వచ్చిన వారందరూ కూడా ప్రేమ విందు ఉంది అన్న సాక్షిలోనే చెప్పాల్సింది కూడా చెప్పేశాడు. ప్రేమ విందు కూడా ఉందని అందరు గమనించండి. ఆలస్యమైన తప్పిదమ్ములు క్షమించండి. ప్రార్థన అయిన అనంతరం ఏమంటే ప్రేమ విందు ఉంటుంది కాబట్టి త్వరగానే ముగించుకుందాం.
ప్రార్థన చేసుకుందాము. ఒక మాట చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం ఆశీర్వాదం చదువుతాడు. 5:14. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి. మరి ఎక్కువగా కీడు నీకు కలగకున్నట్లు ఇంకా పాపం చేయమని చెప్పగా చేయకుమని స్వస్థత నొందినావు. మరి ఎక్కువగా కీడుని కలగకుండా నువ్వేం చేయాలా? పాపము చేయకూడదు. కాబట్టి దేవుడు బతికించాడు. కాబట్టి ఇక మీదట మీ జీవితంలో ప్రభువు కొరకై జీవించండి. ప్రార్థన చేసుకుందా. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, యేసు ప్రభువును మీకు కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. ప్రభు ఆశీర్వాదం జ్ఞానం చేసుకుంటున్నాం. వెంకటనే జ్ఞానం చేసుకుంటున్నాం. అక్కడ కూడా జ్ఞానం చేసుకుంటున్నాం. నిజంగా ప్రభు వారు ముగ్గురు ఈరోజు సజీవులై ఉన్నారు. వారి కుటుంబంలో ఈ దినాన మీరు చేసిన మేలు ప్రభా, ఈ దినాన వారికి మీరు ఎంతో మేలు చేశారు. ప్రాముఖ్యంగా ఆశీర్వాదం జ్ఞానం చేసుకుంటున్నాం. మరణంలో నుండి విడిపించావు, తప్పించావు. కాబట్టి స్వస్థత వారికి ఎక్కువగా కీడు కలగకుండా నీవు పాపం చేయాలి. ఇక ప్రభు కొరగా జీవించిన మాట తన ఎవరి జీవితంలో మరోసారి జ్ఞాపకం చేసినావు. మీకు స్తోత్రం. మీకు రుణపడి తన జీవితాంతం మీ కొరకై సేవ చేసే బిడ్డగా మీరు నడిపించవలసిన వారు చేశారు. నాకు బలపరచండి. వారు కూడా ప్రభు తండ్రి మరి ఈ వృద్ధాత్మలో వారి జీవితాలు ముగియాల్సింది. అయితే వారిని ఇంకా మీరు సజీవంగా ఉంచారంటే ఏదో ఒక ఉద్దేశంతోనే మీరు ఉంచినారు. ఆ ఉద్దేశం కూడా తెలుసుకొని మీ సేవా పరిచయంలో వారి వంతు శక్తి లోపం లేకుండా ముందుకు కొనసాగే బిడ్డలుగా మీరు చేయవలసి మనం చేస్తుంటున్నాం. వారికి ఇచ్చిన బిడ్డలు బట్టి స్తోత్రాలు, కుమారులు, మనవరాలు, వారి కుటుంబాలు అంతటిని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. చెప్పబడిన వాక్యం మీరు దీవించి ఆశ్రయించినందుకు కూడా స్తోత్రములు. వచ్చిన వారందరి బట్టి కూడా వందనాలు. ఎవరైతే విన్నారో వారందరి బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, వారి హృదయాలు మీరు సంపూర్ణమైన కార్యం జరిగించేందుకు వందనాలు చెల్లిస్తూ మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు ఆరోపిస్తూ చేసిన మేలు మరచిపోకుండా ప్రభువా మిమ్మల్ని స్తుతించినా బలపరిచినాం. స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు, ప్రాముఖ్యంగా వెంకటన్న తన కుటుంబానికి ఆశీర్వాదంకి ఇప్పుడు సదాకాలం తోడైండు గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.